నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు బీజేపీ తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అండి. సో అన్న పేరు వచ్చేసి రఘుముద్రి నితిన్ గారు. సో ఆయనతో మనం మాట్లాడడం బీజేపీలో క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించి ప్రెసిడెంట్ కాబట్టి సో ఏం నడుస్తుంది ఏంటి రాజకీయ పరంగా కొంత రిలీజియన్ పరంగా కూడా మనం అడుగుదాం. క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించిన లీడర్ కాబట్టి సో క్రిస్టియన్ రిలీజన్లో చాలా ఇష్యూ నడుస్తుంది. సో మీరు ఒక్కసారి కూడా వాయిస్ అనేది వినబడలేదు, మీరు కనబడలేదు. అసలు ఎక్కడికి వెళ్ళారు? యాక్చువల్గా ఇప్పుడు చూసినట్లయితే క్రిస్టియన్ సమాజం అంతా ఏకమైనట్టుగా మనం చూడవచ్చు. మెయిన్గా దానికి అంశం వచ్చేసి పాస్టర్ గారు ప్రవీణ్ పగడాల గారు అని చెప్పేసి కీలకంగా లేదంటే ప్రాముఖ్యమైన అంశంగా మనం తీసుకోవచ్చు. నేను బీజేపీలో గత 4.5 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. క్రిస్టియన్ విభాగానికి మైనార్టీ మోర్చాలో క్రిస్టియన్ విభాగానికి ప్రముఖగా ఉంటున్నాను. ఇంతకుముందు సహ ప్రముఖగా చేశాను, దాంతో ప్రముఖగా ఉంటున్నాను. ఇన్ని సంవత్సరాలు కనిపించడానికి కారణం ఏంటి అంటే, గతంలో నేను అవుట్ ఆఫ్ కంట్రీ ఉండే, యూఎస్ఏలో ఉండే నేను కొన్ని నెలలు. దాని తర్వాత మళ్ళీ ఇండియాకి రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ యూఎస్ఏలో ఉండి జాబ్ అని చేసుకుంటూ ఉన్నాను. ఫుల్ టైం పాలిటిక్స్కి కొంచెం దూరం అయినాను. గతంలో అయితే చూసినట్లయితే ఫుల్ టైం పాలిటిక్స్లో ఉన్నాను. నేను ఎమ్మెల్యేగా కూడా నించున్నాను కుక్కడపల్లి కాన్స్టిట్యున్సీకి. 2018లో కంటెస్ట్ చేసి ఉన్నాను నేను. అప్పుడు అనుకోకుండా ఫుల్ టైం పాలిటిక్స్లో నేను ఉద్యమంలో కూడా టీఆర్ఎస్ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిని. మాజీ డిప్యూటీ మేయర్ ఇప్పుడు కార్పొరేటర్గా ఉన్న బాబా ఫసీద్దీన్ గారి నాయకత్వంలో నేను అతను కలిసి ప్రయాణం చేసి ఉన్నాము ఉద్యమకారుడుగా. దాని తర్వాత అట్లా నా ప్రస్థానం స్టార్ట్ అయింది. ఎమ్మెల్యేకి నించినంత వ్యక్తిగా నేను ముందుకు అడిగేసి ఉన్నాను. దాని తర్వాత చూసినట్లయితే కొంచెము బిజినెస్ లేదంటే జాబ్ పరంగా చూసుకొని ఫుల్ టైం పాలిటిక్స్కి కాస్త దూరంగా వెళ్ళి ఉన్నాను. కాకపోతే మళ్ళీ ఇప్పుడు గివింగ్ బ్యాక్ కనుక ఖచ్చితంగా మళ్ళీ ఈ క్రిస్టియన్ సమాజం గురించి మెయిన్గా నేను బీజేపీలో ఉన్నాను కనుక క్రిస్టియన్ మైనార్టీ గురించి ఇప్పుడు అవుతున్న సన్నివేశాలు చూసి సరే ముందడుగు వేద్దామని చెప్పేసి మళ్ళీ మీ ద్వారా ముందుకు రావడం జరిగింది. సో అంటే మీరు బయట ఉంటే ఏంటి, మీకైతే ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ ఏదో విధంగా అయితే మీకు తెలుస్తాయి కదా. అవును. సో తెలిసినప్పుడైనా సరే ఏదో విధంగా రియాక్ట్ అనేది అవ్వాలి కదా. ఇప్పుడు పాస్టర్ రాజా గారు ఉన్నారు, ఇది యాక్టర్. సో తను యూఎస్ లో ఉంటాడు. ఈ ఇన్సిడెంట్ తెలిసాక తన సోషల్ మీడియా ద్వారా ఏదో విధంగా రియాక్ట్ అయ్యాడు. బట్ మీరు వచ్చేసి మన తెలంగాణలో క్రిస్టియన్ కి ప్రెసిడెంట్, బీజేపీ లీడర్లు. సో కాబట్టి మీరు ఎందుకు ఏం మాట్లాడలేకపోయారు? నేను ప్రత్యక్షంగా మాట్లాడకపోయినా సరే నేను పరోక్షంగా నేను దాని గురించి మా టీం కానివ్వండి లేదంటే మా యొక్క సంఘస్థులు కానివ్వండి దానిపైన నాతో ఎప్పటికెప్పుడు చర్చిస్తున్నారు. దానికి నేను అనుకరిస్తూ వాళ్ళతో మాట్లాడుతూ వారిని ప్రోత్సహించి ఉన్నాను. తెర వెనకాల నేను ఉన్నాను, తెర ముందు మాత్రం నా టీం వర్క్ చేయడం జరిగింది. ఖచ్చితంగా శాంతియుతంగా ర్యాలీలలో నా టీమ్స్ ఉన్నారు. దాని తర్వాత సన్నివేశమైన దాంట్లో మాట్లాడడానికి వేరే వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చినారు. వాళ్ళందరూ నాకు చెందిన వ్యక్తులే. ప్రతి ఒక్క సమాచారం నేను ఇస్తూ ఉన్నాను, వాళ్ళు నాకు అందిస్తున్నాను, నేను వాళ్ళకి అందిస్తాను. సో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా సరే నేను దాంట్లో పాల్గొని ఉన్నాను. అంటే మీరు ఎందుకు ముందుకు రాలేకపోయారు? అంటే భయమైందా? అంటే నాకున్న పదవి ఏమన్నా పోతుంది అని చెప్పేసి ఏమన్నా భయపడి మీరు ముందుకు రాలేదా? అంటే మామూలుగా ఎవరు తీసుకున్నా సరే, ఏ లీడర్ తీసుకున్నా సరే ఫస్ట్ వాళ్ళే ముందుకు వచ్చి మాట్లాడతారు. దాని తర్వాత ఆయన వెనుక ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడతారు. బట్ మీ విషయంలో మాత్రం మీరు వెనుక ఉండి వాళ్ళు నడిపించడం అంటున్నారు. అంటే మీరు భయపడి ఇట్లా రాలేదా ఏంటి అని? ఇప్పుడు భయపడడానికి అక్కడ అంశం ఏం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఒక ప్రాణం కోల్పోయినారు అంటే ఎవరైనా సరే ముందుగా చేసే పని జాలిపడ్డము, లేదంటే దుఃఖంలో ఉన్నారు అంటే వారిని ఆదరించడం, ఆదరణ మాటలు చెప్పడం. దీంట్లో భయపడడానికి ఏం లేదు. ఖచ్చితంగా నేను ముందడుగు వేయలేదు అంటే నేను ముందుకి ఫ్రంట్ లైన్ మీడియాలో కనిపించలేదు, బట్ బ్యాక్ ఎండ్ లో వర్క్ చేస్తున్నాము. నా టీం అయితే ఉందో నేను గుడ్ ఫ్రైడే మార్నింగ్ వచ్చిన్నాను, మార్నింగ్ ఫ్లైట్ దిగినాను. రాగానే వెంటనే తరగతులతో మీడియా మిత్రులతో కొంతమంది మాట్లాడి నేను ముందడుగు ఇక ఉంటాను ఒక 1-2 months. నేను ఉండిన తర్వాత నేను ఖచ్చితంగా ఇనిషియేటివ్ తీసుకుంటానని చెప్పి వెంటనే ఇంకా నేను డైరెక్ట్ ఫీల్డ్లోకి రావడం జరిగింది. పోనీ మిమ్మల్ని ఎవరైనా అడిగారంటే మీరు బీజేపీలో ఇలా లీడర్ అయి ఉండి మీరు ఎందుకు మాట్లాడట్లేదు క్రిస్టియన్ తరపున పెద్ద లీడరు, ఒక్కసారి కూడా మీ యొక్క వాయిస్ అనేది వినిపించవచ్చు కదా అని చెప్పేసి ఎవరైనా మిమ్మల్ని అడిగారా? నన్ను ఎవరు ప్రశ్నించలేదు. ఎందుకంటే నా వర్క్స్ చేసే వాళ్ళంతా నా టీం ఆల్మోస్ట్ అందరికి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు కనుక ఆల్రెడీ బ్యాక్ ఎండ్ నుంచి ఈజ్ వర్కింగ్ అని చెప్పేసి సో అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. మీరు ముందుకు వస్తే బాగుండన్నారు. ఐ థాట్ ఆఫ్ గివింగ్ లైవ్ యాక్చువల్లీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ. కొన్ని సందర్భాల్లో అది కుదరలేదు నాకు. సర్లే అని చెప్పేసి నేను డైరెక్ట్ ఇండియాకి వచ్చిన తర్వాత విల్ గో ఫార్వర్డ్, డైరెక్ట్ వచ్చి మాట్లాడతాను, నేను ఖచ్చితంగా ఇనిషియేటివ్ తీసుకుంటానని చెప్తే అందరూ అంగీకరించినారు. వెంటనే వాళ్ళు కూడా సహకారం అందించి వెంటనే విల్ డూ సంథింగ్ ఆన్ దిస్ అని చెప్పేసి మాట్లాడినారు. సో ఇప్పుడు క్రిస్టియన్కి
జరుగుతున్న అన్యాయం చూసినట్లయితే చాలా దారుణంగా ఉంది. అవును. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఇప్పుడు ముఖ్యంగా బీజేపీలో నేను బీజేపీ అంటే క్రిస్టియన్కి అందరూ చాలా మంది Against అది ఉంటారు. ఎగనెస్ట్ అవును. లేదంటే అది హైందత్వానికి సంబంధించిన పార్టీ అని చెప్పి ఉద్దేశం కలిగి ఉంటారు చాలా అవును. మంది. అవును. కానీ బీయింగ్ ఇన్ బీజేపీ నాకు తెలుసు లోపల వీరు హైందవుడా వీరు ముస్లిమా అని చెప్పి ఆ వ్యత్యాసం ఎవరు చూపించారు. ఓకే. ఇప్పుడు చూసినట్లయితే మా మైనార్టీ మోర్చాలో మా ప్రెసిడెంట్ గారు వచ్చి ముస్లిం ఓకే. అఫ్తర్ పాషా గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ చూస్తే క్రిస్టియన్ ఉన్నారు భరత్ రెడ్డి గారు. ఓకే. అక్కడ ఏమంటారు వ్యత్యాసాలు ఏం కనిపించవు, డిఫరెన్షియేషన్స్. అందరు కలిసిమెలిసే ఉంటారు, అందరు కలికతోనే ఉంటారు. కానీ మెయిన్ గా వాదన ఏం వినిపిస్తుంది అంటే వీళ్ళు ఎగనెస్ట్ క్రిస్టియన్ సమాజానికి ఇప్పుడు కూడా జరిగిన మరణానికి కూడా దానికి కూడా బీజేపీ లింక్ అయి ఉంది అని చెప్పి మాట్లాడుతారు. ఏది సత్యమో అసత్యం మనకి ఆధారం లేకుండా మనం మాట్లాడలేము. కానీ నేను చూసినంత మట్టుకైతే మరీ క్రిస్టియన్స్ ని అనగదొక్కాలి, లేదు అంటే వీళ్ళని వెంటాడాలి వేటాడాలి అని చెప్పేసి ఎవరు ఏ పార్టీ కట్టుకోదు ఖచ్చితంగా. అది బీజేపీ అయి ఉండొచ్చు, కాంగ్రెస్ అయి ఉండొచ్చు, వైసీపీ, టీడీపీ, జనసేన, ఏ పార్టీ అయినా సరే వీడిని ఇక్కడ తొక్కేయాలి వాడిని అక్కడ తొక్కేయాలి అని చెప్పి ఎవరు. కానీ వ్యక్తిగత బాధలో మాటలో ఏదో గుచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఇన్సిడెంట్స్ దారి తీసుకుంటది. కొన్నిసార్లు మాట దొర్లుతారు, కొన్నిసార్లు చెయ్యో లేదా వాతం ఏదో చూపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ క్రిస్టియన్స్ విషయంలో మాత్రం ఖచ్చితంగా జరిగింది అన్యాయం అని చెప్పి నేను నమ్ముతున్నాను. ప్రవీణ్ పగడాల గారి మరణం వెనకాల ఏదో హస్తం ఉంది, ఏదో అక్కడ ఇంజస్టిస్ జరుగుతుంది అని చెప్పి నా బలమైన విశ్వాసం. అంటే ఎవరు అనుకుంటున్నారు? అంటే మనం ఆధారం లేకుండా మనం ఖచ్చితంగా వీళ్ళు అని చెప్పలేము. అనుమానం ఉంది, డౌట్ ఉంది. సో ఇలా జరిగిండొచ్చేమో అని చెప్పేసి మన ఒక ఊహ లేదంటే మన ఇన్వెస్టిగేషన్ లో మనం నమ్మేది అంతే. ఇప్పుడు నమ్మని వాడు అసలు నమ్మడు. కానీ ప్రాముఖ్యంగా చూస్తే మనిషిని మనిషిలాగా ప్రేమించాలి. ముస్లిమా హిందువా మనకు అనవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చనిపోయిన రోజు మార్చ్ 24th కి జరిగితే 25th కల్లా న్యూస్ బయటకు వచ్చింది మార్నింగ్ అంతా. ఆ రోజు మొట్టమొదటిగా నేను ఒక వీడియో చూసినాను యూట్యూబ్ ఓపెన్ చేయగానే, పగడాలా పగిలిందా అని చెప్పి ఒక ఆవిడ వాట వాడుతుంది. అన్న సమాజం ఎటుపోతుంది అసలు? మనిషిని మనిషిలాగా ఎవరైనా చనిపోతే దుఃఖంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, వేదనలో ఉన్నారు అంటే ఆ కుటుంబానికి 4 ఆదరణ మాటలు లేదంటే దగ్గర చేసే మాటలు, బుజ్జగించడమో లేదంటే ధైర్యం చెప్పే మాటలు ఉండాలి. కానీ ఆ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది అంటే ఏమి ఎంత ఉల్లాసంగా పాట పాడుతుంది అనేది నాకు ఒకసారి కదిలిపోయినా. అరే మన డెమోక్రసీ కంట్రీ మనది, ప్రజాస్వామ్యం కలిగిన కంట్రీ ఇది. ఇక్కడ చూస్తే ఒకరు ఎవరైనా జారి కింద పడితేనే చిన్న యాక్సిడెంట్ అయ్యో పాపం అంటారు, అయ్యో ఏం దెబ్బలు తాకినా నీళ్ళు తాగుతారు. అట్లాంటిది మనిషే లేడు చనిపోయాడు అంటే ఒక ఇంట్లో విషాదం జరుగుతుంటే ఇంకో ఇంట్లో సంబరం చేసుకుంటాం. అంటే మనిషిని మనిషిలాగా ట్రీట్ చేయట్లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీజన్స్ పార్ట్ పక్కన పెడితే ఇది మాత్రం అసలు కొన్ని కామెంట్స్ కూడా చూస్తూ ఉంటే ఎవరైనా చనిపోతే ఎవరైనా తాగి చచ్చిపోయినా సరే, తాగుబోతుడు చచ్చిపోయినా అనుకున్నా సరే, లేదంటే ఏదైనా క్రిమినల్ ఎవరైనా చనిపోయినా సరే, చనిపోయిన తర్వాత మాత్రం ఆయన గురించి బ్యాడ్ అయితే మాట్లాడరు. జనరల్ గా ఉన్నంత వరకే మాట్లాడతారు. అరే వాడేంటి ఇలా, అరే ఈడేంటి ఇలా చేస్తున్నాడు, బతికినదంటే వాడు చనిపోయిన తర్వాత స్వర్గీయుడో కీర్తిశేషుడో ఏదో ఒకటి మాట దొరలకుండా మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ కొన్ని కామెంట్స్ చూస్తుంటే అది కూడా బాగైంది, ఈ కొడుకులకు ఇలాగనే అవ్వాలి అంటే ఎందుకంత కుళ్ళు, ఎందుకంత ఈర్ష్య సమాజంలో వస్తుందో నాకు అర్థం కావట్లేదు. మనిషిని ఒక మనిషిలాగా ట్రీట్ చేయకుండా వీడు వేరే వాడు వేరే అని ఎందుకు ట్రీట్ చేస్తున్నారు? ఆ మూవీస్ వల్ల ఇన్స్పైర్ అవుతున్నారా, లేదంటే ఎవరైనా ప్రలోభ పెడుతున్నారా, లేదంటే వీళ్ళంతకు వీళ్ళే కత్తర్గా అట్లా తయారవుతున్నారా? అదొక్కటి నాకు అర్థం కాలేదు. అందుకే దెన్ ఐ టుక్ ఎ స్టెప్. ఖచ్చితంగా అందరం హ్యూమన్స్ కనుక అందరం యూనిటీగా ఉండాలి. రిలీజియన్స్ తో నాకు ఇప్పుడు చూస్తే బీయింగ్ ఏ క్రిస్టియన్, నేను నా ఫ్రెండ్స్ మాక్సిమం 70% ఆల్ ఆర్ హిందూస్. చాలా మంది ఫ్రెండ్స్ లో ఉంటారు. అండ్ ఒక 20-30% ఆర్ ముస్లిమ్స్. అండ్ ఒక 5-6% సర్దాజీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆల్ రౌండ్ అందరు ఫ్రెండ్స్ ఉంటారు. ఎప్పుడు ఎవరు అరే నువ్వు ఇదోటి అదోటి ఏది మాట్లాడుకోము, విల్ బి జనరల్లీ ఫ్రెండ్లీ. కానీ ఇక్కడ ఈ విషయంకి వచ్చేసరికి పర్టికులర్ గా ఎందుకంత ఇదవుతుందో నాకు అర్థం కాలేదు. సో దెన్ నాకు అనిపించింది వీ నీడ్ టు టేక్ ఏ స్టాండ్ ఆన్ దిస్. అందరం కలిసి కట్టుగా ఉండాలి, భారతీయులం మనం అందరం. సో బీయింగ్ ఎన్ ఇండియన్, మనం ఇండియన్ కూడా చదువుకున్నాం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ. కానీ ఇక్కడ సహోదర భావం ఇక్కడ కనిపించట్లేదు, అంత నెగిటివిటీ ఎక్కువ కనిపిస్తుంది. కానీ ఒక్కటి మెచ్చుకోవచ్చు అంటే ఈ ఇన్సిడెంట్స్ వల్ల క్రైస్తవ సమాజం మాత్రం ఒకటి ఏకమైంది, యూనిటీ మాత్రం వచ్చింది. అదే ముందే ఉండింటే కొంచెం బాగుండి అనిపించింది. కానీ ఒక మరణము, ఒక లాస్ అయిన తర్వాత అందరు తీసుకున్నారు. కానీ మళ్ళీ విచక్షణ ఇవన్నీ లేకుండా
అటు స్వార్థం ఏం లేకుండా సరే అందరు ఒక దగ్గరికి ఒక దగ్గరికి వచ్చినారు, కానీ మళ్ళీ కులాలు మతాలు అది మళ్ళీ రాజకీయం వేరే చేస్తా వేరే ఉంటే చేస్తూ ఉంటుంది. అది చాలా రాంగ్ అనిపించింది నాకు. మీరు ఇప్పుడు బీజేపీ గురించి మాట్లాడారు, అంటే అది హిందువులకి అనేసి కొంతమంది అంటుంటారు, కానీ కాదు, అందరిని ఒకే విధంగా చూస్తుంది బీజేపీ అని చెప్పేసి మీరు అన్నారు కదా. సో ఎందుకు ఈ విధంగా మరి బయట నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది? బీజేపీ అంటే ఓన్లీ హిందువులకు సంబంధించింది అని చెప్పేసి ఎందుకు బయట ఈ విధంగా స్ప్రెడ్ అయిపోయింది? మనం చూస్తే బీజేపీకి బ్యాక్గ్రౌండ్ ఆర్ఎస్ఎస్ అందరికి తెలుసు, కానీ కాదు అంటారు. ఇంటర్నల్ గా కూడా సంబంధాలు ఉంటాయి, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే దాంట్లో లీడర్స్ ఉంటుంటారు కనుక ఖచ్చితంగా ఆ భావజాలం గట్టిగా కొనసాగుతూ ఉంటుంది. అంటే స్ట్రిక్ట్ రూల్స్ అవన్నీ క్రమశిక్షణ కానివ్వండి ఇవన్నీ బాగా తీసుకొని వెళ్తుంటారు. అండ్ ఇంకొకటి వచ్చేసి బీజేపీ ఆర్ఎస్ఎస్ లింక్ అయి ఉంది కనుక హైందత్వం ఎక్కువగా అనిపిస్తుంది దాంట్లో. మాక్సిమం చూస్తే ఎవరిని తీసుకున్నా సరే లీడర్ అందరూ దాంట్లో హైందవుడే కనిపిస్తాడు. చాలా రేర్ గా ఎక్కడో దగ్గర మా అలాంటి మైనారిటీ లీడర్స్ దాంట్లో కనిపిస్తూ ఉంటారు. సో దానికి బలమైన వాదన ఇచ్చేది ఏంటి అంటే మొత్తం అందరు దాంట్లో ఉండే వాళ్ళందరూ హిందూసే గనక హైందవులే గనక అది ఖచ్చితంగా హైందవులకు సంబంధించిన పార్టీ అనేది ముద్ర పడిపోయింది. ఇంకొక విషయం చూసుకుంటే ఇంత ముందుకు కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఉన్నా కానీ స్టేట్ మన ఏది దేశం మొత్తంలో మన స్టేట్లో వచ్చేసి తెలంగాణ పార్టీ ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి కులాల గురించి మతాల గురించి గొడవలు అనేది అవ్వలేదు అని చెప్పేసి అంటారు. నిజంగా కూడా కాలేదు, బట్ ఈ బీజేపీ వచ్చాకనే ఇలా అవుతుంది అనేసి అంటుంటారు. దానికి ఏమంటారు? అంటే పర్టికులర్ గా మతాల మధ్యలో గొడవలు అంటే గతంలో చూసినట్లయితే బీజేపీ లేనప్పుడు కూడా చాలా గొడవలు జరిగినాయి. రాజుల కాలంలో కూడా చాలా గొడవలు జరిగినాయి. ఈ ఎక్కడ చిచ్చు రేగుతో తెలియదు. కొన్నిసార్లు చూస్తే సామ్రాజ్యాలు ఒక స్త్రీ కోసం కూలిపోయారు. అప్పుడు ఏ మతం రాలేదు, ఏది రాలేదు. ఒక ఆడ మనిషి కోసం సామ్రాజ్యాలు చాలా కూలిపోయినట్టు చరిత్రలు ఉన్నాయి మనకి. ఒక దగ్గర చూస్తే బంగారం కోసం డబ్బు కోసం ఎక్కడో, అంటే గొడవ అనేది ఎక్కడైనా రేగవచ్చు. డబ్బు విషయంలో అవ్వచ్చు, ఆస్తి విషయంలో అవ్వచ్చు, కలిసిమెలిసిన అన్నదమ్ములే కావచ్చు, అక్క చెల్లెలే కావచ్చు. ఆస్తి విషయం రాగానే ఒకటేసారి వాళ్ళు శత్రువులాగా మారిపోతుంటారు. కొన్నిసార్లు ప్రాపర్టీస్ గురించి గొడవలు వస్తుంటాయి. అలాగా మనం ఇప్పుడు చూస్తే మతాలకు సంబంధించిన గొడవలు వచ్చినాయి అంటే అది ఎవరు పెట్టిన చిచ్చో తెలియదు. గొడవ ఎలాగైనా రాజవచ్చు. అది ప్రాపర్టీ గొడవ అవ్వచ్చు, డబ్బు విషయంలో గొడవ అవ్వచ్చు, మిస్అండర్స్టాండింగ్స్ విషయంలో గొడవ అవ్వచ్చు, ఒక స్త్రీ గురించి లేదంటే ఒక పురుషుడి గురించి గొడవ అవ్వచ్చు. ఏదేమైనా సరే మొత్తం మీద గొడవ అనేది జరుగుతుంది. కానీ పర్టికులర్ గా ఇప్పుడు మతము అని చెప్పి తీసుకొని వచ్చినారు కనుక అది ఫోకస్ అవుతుంది. కానీ అయ్యేది ఎలాగైనా అవుతుంది. అది ఖచ్చితంగా అది ఏ సిచ్యువేషన్ అనేది తీసుకోవచ్చు, ఏ అంశం అనేది తీసుకోవచ్చు. పురాణాలు అన్ని మన హిస్టరీ అంతా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా స్త్రీ గురించి లేదంటే ప్రాపర్టీస్ గురించి, ల్యాండ్ల గురించి రెండే ఎలాగైనా గొడవ అనేది రేగుతుంది. కానీ అది ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ ఒక మతపరంగా పుష్ చేస్తుంది కనుక సో అందుకే మతాల మధ్యలో చిచ్చులు పెట్టినారని చెప్పేసి ఒక వాదన. కానీ దానికి ఆధారం ఉంటే మనం గట్టిగా మాట్లాడవచ్చు, కానీ అనుమానం వ్యక్తం చేయడంలో అది ఎవరికైనా సరే హక్కు ఉంది కనుక చెప్పొచ్చు. ఇంకొక విషయం, ఇప్పుడు బీజేపీ వచ్చేసి ఒకప్పుడు మతం మారడం అంటే అవసరం ఉన్నట్టు, అంటే గుళ్ళోకి రానికపోవడం, బళ్ళలోకి రానికపోవడం వల్ల మతం అనేది మారారు. అయినా సరే మన దేశంలో ఉన్న వాళ్ళు అందరూ అప్పుడు అన్నదమ్ములాగా కలిసే ఉన్నాము. సో ఇప్పుడు కూడా అదే దేశం మనందరిది. అయినా సరే ఈ వ్యత్యాసం ఎందుకు చూపిస్తున్నారు? నువ్వు క్రిస్టియను, నువ్వు ముస్లిము, నేను హిందూ అని. సింపుల్ గా ఆలోచిస్తే మాత్రం అది ఆ వాదనకి బేస్ అనేది కరెక్ట్ గా ఉండదు. కానీ నమ్మకాన్ని మాత్రం ఒమ్ము చేయొద్దు, నమ్మకాన్ని మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. లెట్ దమ్ బిలీవ్. వాళ్ళ బిలీవ్ సిస్టమ్ ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి సెక్యులర్ గా మూవ్ అయిపోతా ఉంటారు సమాజం. అని నమ్మేటోడు మాత్రం గట్టిగా నేను పట్టుకున్న కుందేలికి 3 కాళ్ళు అంటాడు. అరే కుందేలికి 4 కాళ్ళు ఉంటాయంటే నమ్మరు, నేను 3 కాళ్ళు అంటాడు. సరే నువ్వే నమ్ముకో 3 కాళ్ళు. ఒక్కొక్కరు ఒక్కొక్క బిలీఫ్ ఉంటుంది. కొందరు దేవుడు ఉన్నారు, కొందరు దేవుళ్ళు అంటారు. సో ఒక్కొక్కరు ఇష్టం, పాయింట్ ఆఫ్ లో వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఎందుకంటే వాళ్ళ ఓన్ బిలీవ్ అది. సో వాళ్ళ ఓన్ బిలీవ్ అయితే మనం కాదనలేము. ఒక దేవుడు అంటారు, దేవుళ్ళు అంటారు, ఒకరు ఈయననే దేవుడు అంటారు, ఒకరు సాయం చేస్తే నాకు దేవుడిలాగా వచ్చిన సాయం చేసిన అంటారు. కొందరు మనుషుల్లోనే దేవుడిని చూస్తున్నారు. నువ్వు దేవుడిలాగా వచ్చిన. కొంతమంది అయితే దేవుడు ఏదైనా సృష్టి మొత్తం దేవుడు బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం, ఎవరి నమ్మకాలు వాళ్ళది. మీ నమ్మకాలు మీ దగ్గర పెట్టుకోవాలి, వేరే వాళ్ళ నమ్మకాలని రెస్పెక్ట్ చేయాలి. దట్ ఇస్ ట్రూ, కరెక్ట్ చెప్పినారు సార్. ఎందుకంటే వాళ్ళ నమ్మకాలను కించపరిచి పోక్ చేస్తే వీనికి కూడా ఆబ్వియస్లీ కోపం వస్తుంది. వాడు కూడా నీ దాంట్లో ఏం పెడతా అంటాడు. ఆ పాయింట్ అవుట్ నువ్వు చేయకుండా వదిలేస్తే వాడు కూడా కలిసిమెలిసి ఉండడంలో తప్పలేదు. ఫస్ట్ నుంచి కలిసే ఉన్నాము, అదే విధంగా ఉంటే సెక్యులర్ గా కలిసి ఉంటే ఎవరికి అసలు కలిసి ఉంటే కరెక్ట్ గా హ్యూమానిటీతో ఉంటే మాత్రము ఎక్కడ ఏ గొడవ రాదండి, ఎక్కడ ఏ చిచ్చురే కాదు అసలు.
ఇది మర్చిపోయి నా కులం గొప్ప, నా మతం గొప్ప, నా వాళ్ళు గొప్ప, నాకు సంబంధించిందే గొప్ప, అట్లానే బదులు నా దేశం గొప్ప అని చెప్పేసి నా దేశం గొప్ప అని అంటే చెప్పి అయిపోద్ది ఇంకా. అది ఇంకా మంచి మాట అసలు. నువ్వు పుట్టిన దేశానికి నువ్వు రుణపడి ఉండు. అంతే, నేను గొప్ప నా మతం గొప్ప అనే కంటే మన దేశం గొప్పది అని చెప్పేసి అందరు ఒకటి విధంగా వెళ్ళిపోతారు. ఆ జ్ఞానం ఎందుకు రావట్లేదు ప్రజల్లో అర్థం కావట్లేదు. అందరికి ఇది గొప్ప అది గొప్ప అనుకుంటారు కానీ దేశం గొప్ప, అందరం మనందరం అంతే. భారతీయులు అంటే సరిపోతుంది. అవును. అసలు కూల్గా వెళ్ళిపోయి మాట అసలు. అలాగే ఇప్పుడు బీజేపీ వచ్చేసి చాలా మంచి పనులు చేసి, అంటే వేరే దేశాల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అంటే మంచి స్నేహభావం అనేది ఏర్పరచుకుంది. ఉమ్. సో ఆ స్నేహభావం అనేది జనాలకి అంత రీచ్ అవ్వట్లేదు అని అనుకోవచ్చా, లేకపోతే తెలియజేయట్లేదా, తెలుసుకోవట్లేదా బీజేపీ గొప్పతనం కూడా? అంటే ఇంత ముందుకు వచ్చేసి అన్ని దేశాలతో అంత మంచి సంబంధం అనేది ఉండకపోయి స్నేహభావం, ఉమ్. బట్ బీజేపీ వచ్చాకనే వేరే దేశాలతో మంచి స్నేహ సంబంధం అనేది ఏర్పడింది. బీజేపీ అనేది ఇప్పుడు మోడీ గారు తీసుకున్న ఇనిషియేటివ్ అన్ని కంట్రీస్ తో సంబంధాలు, దాని తర్వాత వాళ్ళ ఒక ఐటీ కంపెనీస్ ని ఇక్కడ ఇన్వెస్ట్ చేయించడం కానివ్వండి, ఇవన్నీ మంచి చేసినాడు గనక ఆబ్వియస్లీ అన్ని దేశాలతో ఒక అవును. సంబంధం వచ్చింది. అది జనాలకు ఎందుకు తెలియట్లేదు అంటారు, అంతే, దీన్ని గమనించట్లేదా ఎట్లా అంటున్నా? జనాలు గమనిస్తున్నారు కానీ వేరే పార్టీస్ కూడా ఉంటాయి కదా, అవి చెప్తారు వాళ్ళు కూడా. ఓకే. ఇప్పుడు ఈయన ఒక్కసారి యూఎస్కి వెళ్ళలేదు, పాత పిఎం గారు కూడా వెళ్ళారు. అవునవును. సో కంపేర్ చేసినప్పుడు వాళ్ళ గ్రేట్నెస్ కనిపించదు. ఓకే. అక్కడ ప్రెసిడెంట్ గారు ఇండియాకి వచ్చారు అంటే ఇప్పుడున్న టైంలో కాదు, అప్పుడప్పుడు బిల్ గేట్స్ కూడా అవును. వచ్చారు అంటే. సో ఒప్పుకోరు ఇక. ఒప్పుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది, ఆ, కానీ ఒప్పించే విధానంగా బలవంతం చేస్తే మాత్రం గొడవ అవుతుంది. అవును. సో నువ్వు ఒప్పుకుపోయినా అది నిజం, అది అవును. జరిగిన సత్యం. అవును. సరే అని చెప్పి వదిలేయడం, ఆ గొప్పతనం నువ్వు తెలుసుకుంటే మంచిది, అవును. లేదు అంటే కూడా మంచిది. చెప్పినప్పుడైనా వింటే ఇంకా బెటర్. వినను నేను అంటే సరే నీ ఇష్టం, అంతే. అంతే, అంతకుమించి ఏముండదు. ఎందుకంటే వాదోపవాదాలకి దిగితే మాత్రం ఖచ్చితంగా కొంచెం అవును. అది యాంటీగా అయిపోయి డిస్టర్బెన్స్ గొడవలు క్రియేట్ అవుతాయి. చేస్తుంది. అంతా సమాజంలో డిస్టర్బెన్స్ రావద్దు అంటే మాత్రం సరే నమ్మితే నమ్ము, నమ్మకపోతే కూడా మంచిది. ఇప్పుడు ప్రాముఖ్యంగా మన పగడాల గారి, ప్రవీణ్ గారి విషయంలో తీసుకుంటే మాత్రం నమ్మే వాళ్ళు క్రైస్తవ సమాజం 99% అందరూ ఇది హత్యగా నమ్ముతున్నారు. అవును. నమ్మని వారిలో ఫస్ట్ డిపార్ట్మెంట్ లో చూసినట్లయితే ఐజీ గారు అశోక్ గారు స్టేట్మెంట్ క్లియర్ గా ఏప్రిల్ 12వ తారీఖు క్లియర్ చేసినారు. అవును. ఏమని అంటే ఆయన CC footage మేము చేయలేదు. సీసీ ఫుటేజ్ 300 సీసీ ఫుటేజ్ తీసినాము. అవును. ఆ సీసీ ఫస్ట్ ఫుటేజ్ ఏమన్నారంటే మేము చేయలేదు అన్నారు, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఆ వీడియో కన్ఫర్మ్ చేశారు. ఆఫ్టర్ 10 days 12 days గ్యాప్ తర్వాత ఈ వీడియోస్ అన్ని తీసి అదే చెప్పినారు. కానీ ఆయన బాడీస్ లో 18 ఇంజురీస్ అయినాయి, దాని గురించి ఎక్కడ చెప్పలే. ఫేస్ లో మల్టిపుల్ ఇంజురీస్ ఉన్నాయి, దవడ భాగం మైనర్ ఫ్రాక్చర్ ఉంది, అదే ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వెరీ క్లియర్ గా ఉంది స్టేట్మెంట్. ఆల్కహాల్ లంగ్స్ లో కానివ్వండి, లివర్ లో కానివ్వండి, నర్వస్ సిస్టమ్ లో కానివ్వండి, ఎక్కడ మనకి పొరలు ఉంటాయి కదా, ఆ పొరలలో కూడా ఆల్కహాల్ లేదు అని చెప్పేసి ఇచ్చినారు. ఇక్కడ మాత్రం ఈయన తాగి 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 ఊగి 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 చనిపోయాడు అని చెప్పేసి స్టేట్మెంట్ డిక్లేర్ చేస్తారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మరి అది లేదే. సో అక్కడ అనుమానాలు రేగెత్తున్నాయి. ఇంకోటి అక్కడ సంఘటన చూస్తే ఆయన దుప్పటి కప్పుకొని పడుకున్నట్టు హ్యాపీగా బుల్లెట్ మీద వేసుకున్నాడు. బుల్లెట్ నాది రాయల్ ఎన్ఫీల్డ్. ఆ వెయిట్ నాకు తెలిసి 192 kgs టు 195 kgs ఉంటుంది అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు వచ్చిన న్యూ మోడల్స్ BS6 వెహికల్స్ అన్ని, అంతకుముందు అయితే ఇంకా ఎక్కువ, ఇంకా హెవీ వెయిట్ వెహికల్స్, మెటల్, ప్యూర్ మెటల్ కనుక. సో ఒక 200 kgs బండిని 60-70 kgs మనిషి వేసుకొని పండుకొని అంత ఉంటుందా, దాన్ని మోసుకొని మీద వేసుకుని. అక్కడ ఒక అనుమానం. ఆయన కళ్ళద్దాలు నీట్ గా మడత పెట్టి పక్కన ఉంది, మాస్క్ A to Z చూస్తే అంతా అది ఖచ్చితంగా. ఇప్పుడు టీవీలలో స్టంట్స్ చేస్తారు, స్టంట్ మ్యాన్స్ ఎంతమంది లేరు, దుంకు అంటే దుంకుతాడు, వాడు రిస్క్ తీసుకుంటాడు, డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు, స్కిట్లు కొడతారు, కొంతమంది మంటల అంటి చేసుకుంటారు. స్టంట్ మ్యాన్ ఎవరో డూప్ ని పెట్టి చేసి క్రియేట్ చేస్తారు. ఇప్పుడు టెక్నాలజీ కూడా చాలా పెరిగిపోయింది. మొన్న ఏదో యూట్యూబ్ షార్ట్స్ లో చూస్తుంటే డేవిడ్ వార్నర్, హీరోయిన్ కితియో కొత్తగా మూవీ వచ్చింది. సో వాళ్ళిద్దరు కిస్ చేసుకున్నట్టు వీడియో రిలీజ్ అయ్యింది. నేను షాక్ అయినా, నిజం అనుకున్నా నిమిషం చూసి, ఇది ఎంత వైరల్ అయిపోయింది, ఇంత పబ్లిక్ లో వీలే చూసి. అంత టెక్నాలజీ వచ్చేసింది, డైరెక్ట్ ఫేసెస్ మార్చడం. అంతకుముందు న్యూస్ లో కూడా ఉంటాయి, అంతకుముందు న్యూస్ లో కూడా చాలా మంది స్పందించారు. హీరోయిన్ రష్మిక మందన, ఆమె కూడా ఫేస్ మార్ఫింగ్ చేసి ఒక లిఫ్ట్ లోకి ఎంటర్ అవుతున్నాం. చూస్తే బట్టలు వేసుకున్నా సరే బట్టలు తీసినట్టు చేస్తున్నారు, చాలా వచ్చాయి చాలా. ఇప్పుడు అక్కడ కూడా ఏది నిజము ఏది అబద్ధం అనేది కూడా లేదు. ఇప్పుడు అక్కడ పగడాల గారా అవునా కాదా, ఏ పోనీ ఆయన ఫేస్ లో మాస్క్ తీసి ఎక్కడ చూపిస్తున్నారు అంటే లేదు. సో ఇవన్నీ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఖచ్చితంగా. అది ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా 18 ఇంజురీస్ అయినాయి అంటే
అది అవును. చెప్పాలి, ఆల్కహాల్ అని చెప్పాలి. కానీ ఇక్కడ చూడండి క్లియర్ గా అనిపిస్తుంది, ఇక్కడ చూడండి క్లియర్ అనిపిస్తుంది. ఎక్కడ ఎక్కడ చూసినా సరే క్లియర్ ఎక్కడ అవును. కనిపించట్లేదు. ఒక్కసారి చిన్న కళ్ళు ఏదో కనిపిస్తుంది, అది ఏ అవును. నిజంగా కాదా కూడా తెలియదు. తెలియదు. సో దానికి బలమైన వాదన నాకు అనిపిస్తుంది అంటే ఇది హత్య అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అది మీ వరకు ఉమ్, మీ వరకు మా వరకు వాళ్ళు ఓన్లీ పర్సనల్ గా మీ వరకు అది పర్సనల్ గా వరకే. మీ వరకు ఎందుకంటే ఒక్కొక్కరికి ఇంకొకటి అది ఓన్లీ పర్సనల్ గా మీ వరకు హత్య అని మీరు అనుకుంటారు అనుకుంటా. అంతే. సో అదే విధంగా ఇప్పుడు హర్ష కుమార్ ఎక్స్ఎంపీ అవును. ఆయన అరెస్ట్ చేశారు కదా, సో ఎందుకు అరెస్ట్ చేశారు ఆయన? ఇన్ని రోజులు ఎప్పుడు అరెస్ట్ చేయలేదు సార్ ఆయనని. అవును. ఎప్పుడు ఆయన పని ఇంకొకటి చూసుకుంటారు. అరెస్ట్ కూడా చేయలేదు, జస్ట్ కార్ లో తీసుకొని 5 Rounds hours కొట్టినారు. అంతే. ఎందుకు అలా చేశారు అన్నట్టు? చిన్నపిల్లలు అడుగుతారు కదా, నన్ను ఒక కార్ లో రౌండ్ కొట్టు, బైక్ లో అవును. రౌండ్, అట్లా తీసుకెళ్లి హోటల్లో పెట్టి కోసం రౌండ్ తీసి, అది క్లియర్ గా ఆయన స్టేట్మెంట్ కటాకటిగా చెప్పేస్తున్నాడు ఆయన. ఆహా. ఏదన్నా సరే డైరెక్ట్ గవర్నమెంట్ ని, పోలీస్ ని ఓకే. క్వశ్చన్ చేస్తున్నారు అండ్ పాయింట్ టు పాయింట్ అడుగుతున్నారు. అవును. ఇప్పుడు ఆన్సర్ చేయలేని వ్యక్తే ఈ విధంగా చేశారు. వాళ్ళు ఏం చేస్తారు, ఆన్సర్ చేసే వ్యక్తి అంటే మాటలతో అవును. చెప్తాడు. ఆన్సర్ చేయలేని వ్యక్తి ఏం చేస్తాడంటే భయపెట్టడం. అరవడము లేదా చేత్తోనో దేంతోనో దాడి చేయడము, మాట చెప్పినప్పుడు రెబెల్నెస్ బయటకు వస్తుంది, Okay. ఆన్సర్ లేనప్పుడు ఫైట్ లోకి దిగడము, లేదు పవర్ ఉంది అంటే ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఆ పవర్ ని చూపించడము, ఓకే. ఆబ్వియస్లీ భయపడతారు. అంతెందుకు ఆయన భయపెట్టిద్దాం అనేసి తీసుకెళ్లారు అనుకోవచ్చా? భయపెట్టిస్తామన్నట్టే కనిపిస్తుంది కదా. ఇక ఆయన భయపడితే ఆయన అనుకున్న వాళ్ళందరూ కూడా భయపడిపోతారు అనేసి అంతేనా? కానీ ఇప్పుడు ప్రజలందరికీ ఒక సిస్టమ్ కనిపిస్తుంది అక్కడ. అవును. అది ఖచ్చితంగా డూప్ ని ఏమన్నా పెట్టి, ఎందుకంటే సార్ ఇప్పుడు బుల్లెట్ హైట్ వచ్చేసి 4.4 అవును. ఫీట్ దాకా ఉంటుంది అవును. హైట్. ఈయన హైట్ చూస్తే 5.5 5.6. అవును. అంత క్లియర్ గా కాళ్ళు, ఇప్పుడు నేను 6.1 నన్ను నా బుల్లెట్ పైన నేను కాళ్ళు ఇట్లా ఆనించుకోగలుగుతాను. అవును. ఆ హైట్ లో ఉన్న వ్యక్తి ఆనించుకోడు, వెయిట్ అటు ఇటు అవును. బ్యాలెన్స్ అవును. చేస్తుండు. అక్కడ చూస్తే వీడియోలో ఖచ్చితంగా కాళ్ళు రెండు ఆనుకొని హ్యాపీగా వెళ్తున్నాడు అవును. అనిపిస్తుంది. అండ్ ఆయనకు అంత బాడీ లేదు, ప్రవీణ్ అవును. గారికి అవును. అంత పొట్ట లేదు. ఇక్కడ చూస్తే మాత్రం ఆ బాడీ, ఆర్మ్స్ అన్ని చూస్తే అవును. మాత్రం డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఆ వ్యక్తి కాదు అని చెప్పేసి వెంటనే కనిపిస్తుంది. ఆయన చనిపోయినప్పుడు లోపల ఉన్న కాస్ట్యూము, అక్కడ కింద పడిపోయిన కాస్ట్యూము మ్యాచ్ అవ్వట్లేదు. ఓకే. ఎవరైతే టీ స్టాల్ అతను ఆయనకి నీళ్ళు తాగిపించాను, టీ తాగిపించాను అంటే నెక్స్ట్ రోజు కొన్ని క్రిస్టియన్ సంఘాలు కొంతమంది వెళ్ళి ఇతన్ని నువ్వు చూసింది, ఇతన్ని అవును. చూసింది అని అవును. అడిగినారు. అడిగితే ఏమో తెలియదు, గుర్తుపట్టలేదు, మాస్క్ గుర్తుపట్టట్లేదు తీయలేదు, హెల్మెట్ తీయలేదు అని చెప్పేసి చెప్పారు. చెప్పినారు. మాస్క్ తీయకుండా టీ తాగినాడా, మాస్క్ అవును. తీయకుండా వాటర్ తాగినా. అక్కడ పోలీస్ అధికారిని అడిగితేమో ఆయన జస్ట్ అలసిపోయినట్టు కనిపించినారు అని చెప్పేసి అన్నారు. అంతే. మళ్ళీ ఈయన మీరు చూసినట్టు సుమారుగా అట్లానే ఉన్నాడు అని అవును. చెప్పి అన్నాడు. అది కూడా మాస్క్ తీయలేదు, మళ్ళీ హెల్మెట్ తీయలేదు. మనం అందరం కోవిడ్ ఎక్స్పీరియన్స్ తీసుకున్న అవును. వాళ్ళం. N95 మాస్క్ కాకుండా నార్మల్ మాస్క్ పెట్టుకుంటేనే మనము అవును. 1-2 అవర్స్ అవును. చిరాకు అవుతుంది, చెమట అవుతుంది. ఎప్పుడెప్పుడు తీసే అవును. మాస్కులు తీసి పోలీసు వాళ్ళని చూసి భయపడి వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవును. దానికోసం దెబ్బలు తిన్నవాళ్ళు, మాస్క్ లేకుండా అవును. బయటకు వచ్చి దెబ్బలు తిన్నవాళ్ళు. ఈయన N95 మాస్క్ వేసుకొని దాదాపు 12 గంటలు అసలు హెల్మెట్ ఎక్కడ తీయకుండా ఎక్కడ తీయకుండా మంచినీళ్ళకి, టీకి, తినడానికి ఎక్కడ మళ్ళీ తాగడానికి కూడా మళ్ళీ మాస్క్ నుంచి పైప్ పెట్టుకుని తాగడం అని ఎట్లా నాకు అర్థం కాలేదు. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే క్లియర్ గా చెప్తుంది ఓకే. ఈ ఆల్కహాల్ అయితే లేదు అని చెప్పేసి, ఎక్కడ లేదు అని చెప్పేసి, ప్రతి ఒక్క ఆర్గన్ లో లేదు అని చెప్పి వాళ్ళు క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో అక్కడ నా అనుమానం ఏంటి అంటే ఖచ్చితంగా ఆయన కాదు. ఆ పరిస్థితులు చూస్తే ఆయన ఎక్కడో కంట్రోల్లో తీసుకున్నారు. ఫస్ట్ ఓకే. హైదరాబాద్, విజయవాడ ఎక్కడనో డూప్ షూటింగ్ అంతా స్టంట్ మ్యాన్ ఉన్న పెట్టి నీట్ గా షూటింగ్ చేస్తున్నారు. ఇంత బల్క్ అమౌంట్ ఆయనకు చెందినట్టుంది. ఆయన అక్కడి నుంచి ఎస్కేప్, ఈయనని ఓకే. హతమార్చినారు అని చెప్పేసి నా ఒక పర్సనల్ ఒపీనియన్. మీ అది పర్సనల్ ఒపీనియన్. అంతే. సొసైటీకి మతం గురించి తెలియజేయడం ఇంపార్టెంట్ అంటారా, లేకుంటే మానవత్వం గురించి తెలియజేయడం ఇంపార్టెంట్? ఖచ్చితంగా మానవత్వం, ఏమంటారు? మానవత్వమే ఖచ్చితంగా. అది బల్లగుద్ది ఎత్తును. మతం మనం పెట్టుకున్నదండి. అవును. ఇప్పుడు క్రిస్టియన్స్ మతం అని చెప్పి నమ్మరు, ఇది ఒక మార్గం అని చెప్పి నమ్ముతారు. ఓకే. ఇది మతం కాదు అని చెప్పేసి చాలా మంది పాస్టర్లు సంఘంలోనే చెప్తారు డైరెక్ట్ ఓకే. గా. ఓకే. చర్చెస్ లో డిక్లేర్ చేస్తారు, దిస్ ఇస్ నాట్ ఎ రిలీజన్, దిస్ ఈస్ అ వే టు అంతే. రీచ్ జీసస్. అవును. నువ్వు స్వర్గానికి పరలోకానికి వెళ్ళాలి అంటే ఒకటే మార్గం ఉంది, అది యేసు అని చెప్పేసి ఈ యొక్క వాక్యాలు చెప్తారు. కానీ ఇది ఖచ్చితంగా మతము అని చెప్పి ఎక్కడ చెప్పారు. ఓకే. ఈ ఈ మతము లేదంటే కులము అని తీసుకొచ్చినంత రాజకీయ నాయకులు అని చెప్పి నా ఒక ఒపీనియన్. ఓకే. వాళ్ళ లబ్ధి కోసము, వాళ్ళ ఒక స్వార్థం బయట కోసం. చాలా మందికి అదే టాక్. ఎందుకంటే ఈ కుల వ్యక్తి నించుంటే ఆ కులం సంబంధించిన వాళ్ళందరూ, అవును. ఆ మతం సంబంధించిన వాళ్ళందరూ ఓట్ బ్యాంక్ ఓకే. వస్తుంది అవును. అని చెప్పి ఒక ఉద్దేశంతో వీళ్ళ ఒక లాభం కోసము వీళ్ళు బయటికి ఇంజెక్ట్ చేసిన విషయం ఏమో అనిపిస్తుంటది. ఎందుకంటే మతము కులము ఇప్పుడు బయట కంట్రీస్ లో ఎవరు మతం కులం ఎవరు పట్టించుకోరు. అవును. ఇప్పుడు నేను ఒక మల్టిపుల్ కంట్రీస్ తిరిగినని, దుబాయ్కి వెళ్తే నువ్వు ఏ రిలీజన్ అని చెప్పి అడగడు, విచ్ కంట్రీ ఆర్ యూ ఫ్రమ్ అంటాడు. అవును.
నేను యుఎస్ లో ఉన్నాను, అక్కడ కూడా నువ్వు ఏ కులము అని చెప్పేవాడు, అవును. విచ్ క్యాస్ట్ అన్నాడు, విచ్ అవును. కంట్రీ అవును. అంటాడు, సౌతా ఎక్కడ అని చెప్పి, నార్తా ఎక్కడ అని చెప్పి అడుగుతాడు. అవును. ఖచ్చితంగా పోతే ఐ మీన్ ఇండియన్ అని చెప్తాను. అవును. విచ్ ఇండియా, లైక్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈ 2-3 క్వశ్చన్స్ తప్ప నీ రిలీజియన్ ఏంటి, నీ గోత్రం ఏంటి, నీ యొక్క క్యాస్ట్ ఏంటి, ఇవన్నీ ఎవ్వరు ఎక్కడ అడగరు. ఓకే. మానవత్వాన్ని మనస్ఫూర్తిగా చాటండి. చాటితే మాత్రం అసలు ఈ గొడవలు గందరగోళాలు అనేవి అసలు ఎక్కడా ఉండవు. ఓకే. లేదు నా మతమే గొప్ప, నా కులమే గొప్ప అవును. అంటే ఆ మతంలోనే మురుగు, ఆ కులంలోనే నువ్వు కుళ్ళిపో, అంతేగాని బయటికి వచ్చి సమాజాన్ని డిస్టర్బ్ చేయకు. ఆ. ఈ మతాన్ని, ఈ మతిలేని మతాన్ని తీసుకొచ్చి, కుళ్ళు కుతంత్రాలు ఆ. కులాన్ని తీసుకొచ్చి బయట వాడికి నువ్వు ఇంజెక్ట్ ఇంజెక్ట్ చేస్తే చేయడం కరెక్ట్. వాడు పాడైపోతుంటాడు. నీది నీ నమ్ముకో, అవును. నువ్వు ఇంట్లో ఏమైనా చేసుకున్నావు, పూజ చేసుకుంటావు, ప్రార్థన చేసుకుంటావు, అవును. నమాజ్ చేసుకుంటావు, దట్స్ అప్ టు అవును. యూ. అవును. బయటకు వచ్చేటప్పుడు నేను ఇది చేసిన, నువ్వు కూడా అదే చెయ్యి అని చెప్పి బలవంతం చేస్తే అవును. వాడి మనోభావాలు దెబ్బతీస్తుంది. అవును. ఖచ్చితంగా మానవత్వాన్ని చాటింపిస్తే మనం మనిషిని మనిషిలాగా ప్రేమిస్తుండాలని. ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక పని చేసుకుంటాడు అవును. బువ్వ కోసం, వాని కష్టాన్ని నువ్వు రెస్పెక్ట్ చేయి, అంతే. వాని మతాన్ని రెస్పెక్ట్ చేయించినా చేయకపోయినా వాడు ఏదైతే చేస్తున్నాడో అరే ఒక పర్సన్ ఎంకరేజ్ గా చేయి, సరే, పర్సన్ గా సరే రెస్పెక్ట్ చేయి అంతే. అంతే. ఆయన ఏ మతం మొక్కినా మీకు అవి అవసరం లేదు. అవసరం ఆయన లేదు. పాయింట్ ఆఫ్, ఆయన ఓన్ పాయింట్ ఆఫ్. అదే అతని వ్యక్తిగతం. ఆయన ఇంట్లో పూజ చేసుకుంటాడో, లేదంటే గుండె కొట్టుకుంటాడో, అవును. లేదంటే మాంసం తింటాడో, తినడో, లేదంటే ఏదైనా సరే ఆయన వ్యక్తిగతం. అంతే. దట్ ఈస్ హిస్ పర్సనల్ లైఫ్. అవును. డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ హిస్ పర్సనల్ లైఫ్. అంతే. నువ్వు మానవత్వంగా నువ్వు బాగున్నావైనా కష్టంలో ఉంటే నువ్వు చేయగల స్థాయి నువ్వు చేయి, అంతే. చేయలేవా మాట సాయం అన్న చేయి. అంతే. అంతేగాని కించపరిచే మాటలు, నేను ఫస్ట్ లో చెప్పినట్టుగా ఆ ఒక ప్రవీణ్ గారి ఇన్సిడెంట్స్ లో కామెంట్స్ కానీ మాటలు కానీ మన సమాజం ఎట్టుపోతుంది అనేసి నాకు ఒకసారి అక్కడ చాలా ఇది అనిపించింది. ఆ. ఒక ఆదరణ మాట చెప్పింటే, అక్కడ ఒక ధైర్యం మాట ఫ్యామిలీకి చెప్పింటే, ఉమ్. ధైర్యంగా ఉండండి అమ్మా, ఒక భర్తను కోల్పోయిన అవును. భార్య అవును. ఉంది, తండ్రిని కోల్పోయిన కూతురు. అవును. ఆయన వ్యక్తిగతం నేను తర్వాత నార్మల్ ఆయన ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాను. ఆయన వ్యక్తిగతం ఎంత మంచిదంటే, 2 కూతుర్లు ఆయనకి, అవును. 14 మంది అమ్మాయిలను దత్తత తీసుకున్నాడు ఆయన. ఒక 2-3 ఆర్ఫనేజ్ Organization. హోమ్ కి, ఆర్ఫనేజెస్ దానికి ఈయన ప్రతి నెల పంపిస్తుంటాడు, ఎవరికి చెప్పాడు. ఆ. అండ్ ఈయనకి 7 మల్టీనేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయి. అబ్బో. ఫస్ట్ రేట్ టెక్నో కంపెనీస్ అని ఆ. చెప్పేసి హైదరాబాద్ లో ఉంది, పూణేలో ఉంది, సింగపూర్ లో ఉంది, యూకే లో ఉంది, ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది, యుఎస్ఏ లో ఉంది, సింగపూర్ లో ఉంది. ఈయన అట్లా 7 ఉన్నాయి, ఒకటి కాదు. ఆ. ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీకి సిఇఓ, అవు. ఫస్ట్ రేట్ అనే టెక్నో కంపెనీకి హుందాతనం ఉన్న వ్యక్తి, ఇంతమంది దత్తత తీసుకున్న వ్యక్తి. కోవిడ్ టైంలో కూడా ఆయన చేసిన చారిటీ చాలా చేసినాడు, అసలు ఎవరికి చెప్పుకోలేదు. మేము కోవిడ్ టైంలో దగ్గర ఒక 50,000 మందికి అన్నం భోజనాలు పంపించినాం. నా ఒక ఫౌండేషన్, ఆశ్రయ ఫౌండేషన్ తరపున ఉమ్. నేను, మా ఒక చర్చ్ మెంబర్స్, లేదంటే మా డాడీ, అలా ఇనిషియేటివ్ లో, మా తండ్రి గారు ఇనిషియేటివ్ లో, మా సంఘస్థులు సహకారంతో చాలా మంది కలిసి చేసినాం. ఓకే. మేము అది 2-3 సార్లు సందర్భంలో నేను ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం. ఆ. ఆయన చేసినా సరే ఎక్కడ చెప్పలేదు. అవు. ఆయన అంత గొప్ప వ్యక్తి, అక్కడ ఆ స్టేటస్, ఆ స్టాండర్డ్ లెవెల్స్ ఉన్న వ్యక్తి. 350 రూపాయలు మందు కొనుక్కొని తాగి తెచ్చిపోయినాడు అంటే ఇక్కడ నమ్మసక్యంగా ఉందా? ఆయనకి కంపెనీస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే పెద్ద పెద్ద పేరుగాంచిన కంట్రీస్ లో ఉన్నాయి. అలాంటి వ్యక్తి చీప్ లిక్కర్ తాగి చనిపోయినాడా? ఒక్కసారి కాదు, నా 3-4 సార్లు తాగుతూ ఆయన ఇంటర్నేషనల్ ఎంబీఏ చేసిన వ్యక్తి, ఇంత చదువుకున్న వ్యక్తి రోడ్డు పైన తాగాలి తాగొద్దు అని చెప్పి ఆయనకు తెలియదా? పోనీ ఇంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, ఆయన ఇంటర్నేషనల్ ఎంబీఏతో పాటు ఆయన మత గ్రంథాలు, అంటే అన్ని మత గ్రంథాల్లో జ్ఞానం సంపాదించినాడు. అటు హైందవ సోదరుల గ్రంథాల్లో కానివ్వండి, ముస్లిం సోదరు, ఆయన పుస్తకాలు రాసినాడు. ఆయన రచయితలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇండాలజీ అని చెప్పేసి సబ్జెక్ట్ అనేది బయటికి రావాలి. యాక్చువల్లీ సుప్రీం కోర్టులో ఆయన ఇది కూడా వేసినాడు, పిల్ వేసినాడు. ఆయన స్వయంగా వాదించబోతున్నాడు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఒక పాస్టర్ సుప్రీం కోర్టులో వాదించడానికి ఆయన రెడీ అయినాడు. April 16th వాజ్ దిస్ కేస్ పిటిషన్ డే. అందుకోసం అని చెప్పేసి ఆయన చంపేసిన ఒక అనుమానం. అందుకోసం అని చెప్పి ఆయన చనిపోతే ఆయన బండి సీజ్ చేస్తారు. ఓకే, ఆయన ఐప్యాడ్ ఎందుకు సీజ్ చేయాలి? ఆయన ల్యాప్టాప్ ఎందుకంటే ఇండాలజీ అనే సబ్జెక్ట్ అది తీసుకొని వస్తే మాత్రం ఖచ్చితంగా మొత్తం దేశం షేక్ అవుతుంది. అది ఖచ్చితంగా మానవత్వం డిపెండ్ అయి ఉండేది. ఆ ఒక సబ్జెక్ట్ మొత్తం అంతా ఇండియా యొక్క మూలాలు ఎక్కడి నుంచి ఏమొచ్చినాయి క్లియర్ కట్ గా ఆయన తీసుకొని రాసుకొని వచ్చినాడు. చాలా బుక్స్ ఆయన రాసినాడు రచయితగా, ఆయన సపరేట్ బ్లాగ్స్ ఉన్నాయి. సో ఇంత జ్ఞానం ఉన్న వ్యక్తి అలా చేసి చనిపోతారంటే మాత్రం ఖచ్చితంగా కాదు అని చెప్పి నాకు విశ్వాసం. ఈయన సుప్రీంకోర్టులో వాదిస్తే మత ప్రచారం చేసుకోవచ్చు, చేసుకుంటే కొన్ని రాసినివ్వరు. ఉత్తరప్రదేశ్ లాంటి దేశాల్లో చంపేస్తారు, టెర్రరిస్ట్ లాగా చూస్తారు. పాస్టర్ల పైన 800 పాస్టర్లని అరెస్ట్ చేసినారు.
సో అట్లాంటిది కరెక్ట్ కాదు. ఎవరిది వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. మన యొక్క ఆర్టికల్స్ ప్రకారంగా ఎవరు ప్రకటన వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి బలంగా ఓ పిల్ తయారు చేసి ఆయన వాదించడానికి రెడీ అయితే, సో ఇది బయటికి వస్తే ఈ యొక్క మతం ముసుగు లేదంటే రాజకీయంగా వాళ్ళకి దెబ్బతింటదేమో అని చెప్పేసి ఎవరో ప్రీ ప్లాన్ చేసినారు. దీని వెనక ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, ఒక కెమెరామ్యాన్ ఉన్నాడు, ఒక సినిమా షూటింగ్ లాగా దాన్ని క్రియేట్ చేసి లాస్ట్ కి నోరు నొక్కేసినారు అని చెప్పేసి నా ఒక నమ్మకం. ఎందుకంటే అంత జ్ఞానం కలిగిన వ్యక్తి, అంత పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్న వ్యక్తి రోడ్డు పైన ట్రావెల్ చేస్తూ అది కూడా ఓన్లీ చీప్ లిక్కర్ తాగుతూ తిరిగినాడు అంటే అది నమ్మడం లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే కడుపులో అసలు లిక్కరే లేదని చెప్పేసి అన్నారు, ఆల్కహాల్ లేదన్నారు. సో అందుకే నేను నమ్ముతున్నాను అది ఖచ్చితంగా హత్య ఏమో, చంపించారేమో అని చెప్పి నాకు అనుమానం. దాన్ని బలంగా నేను విశ్వసిస్తున్నాను. అన్నా ఇప్పుడు మీరు ఆయన యాక్సిడెంట్ కాదు చంపారు అనేసి మీరు మాట్లాడుతున్నారు కదా, అంటే మీరు మాట్లాడడానికి వచ్చారా లేకుంటే బీజేపీ తరఫున మీరు క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించిన లీడరే ఉన్నారు కదా, సో ఆ లీడర్ తరఫున మీరు మాట్లాడడానికి వచ్చారా? బీజేపీ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్న కండవ కానివ్వండి, నేను పట్టుకున్న ఎజెండా కానివ్వండి, నా యొక్క జెండా, నేను ఉంటున్న పార్టీ అది. గతంలో నేను ఉద్యమకారుగా ఉన్నప్పుడు నేను టీఆర్ఎస్ లో కూడా వర్క్ చేసిన, నేను ఇప్పుడు అయితే బీజేపీలో ఉన్నాను కనుక నేను పార్టీ పరంగా అయితే నేను రాలేదు. నా ఒక వ్యక్తిగత అనుమానాలు ఏవైతే ఉన్నాయో, నా వ్యక్తిగతంగా నేను ఇన్వెస్టిగేషన్ చేసుకున్న దాంట్లో నాకు అనిపించింది ఏమనిపించింది అంటే ఇది ఖచ్చితంగా హత్య ఏమో అన్నది నా ఒక డౌట్. నేను బీజేపీని వచ్చి ప్రమోట్ చేయడానికి లేదు, లేదంటే వేరే పార్టీని కించపరచడానికి లేదు. ఎవరి పార్టీస్ కి వాళ్ళకు ఒక ఎజెండా ఉంటది, ఒక పార్టీకి వారికి సంబంధించి ఖచ్చితంగా ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నారంటే దాన్ని వెనకేసుకొని రావాలి. కానీ నేను ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా సరే అక్కడ న్యాయం జరగలేదు అన్నది నా ఒక అనిపించిన మనసాక్షిగా అనిపించిన మాట. సో దాన్ని మాట్లాడడానికి నేను ముందుకు వచ్చాను. గతంలో చూస్తే మా కుటుంబస్తులు కూడా, నేను ఇప్పుడు బీజేపీలో ఉన్నట్టు మా కుటుంబం అంతా కాంగ్రెస్ పార్టీలో ఉండే. మా తాతయ్య గారు 83లో ఇందిరాగాంధీ గారి సీటు, మెదక్ సీటు డైరెక్ట్ ఇందిరాగాంధీ గారే తాతయ్య గారికి ఇచ్చింది. పండిట్జీ అని పిలుస్తారు తాతయ్యని, ఎన్నో రచయితలు రాసినారు. దేవేందర్ గారు, దైద దేవేందర్ పీటర్ అని చెప్పేసి తాతయ్య పేరు. సో ఆయన అప్పటికి అడిగినారు, నాకు దగ్గరలో నా కాన్స్టిట్యూన్సీ సనత్ నగర్కి ఇవ్వండి అంటే లేదు అని చెప్పి ఇందిరాగాంధీ గారు తన సీట్ ని తాతయ్య గారికి ఇచ్చింది. ఇందిరాగాంధీ గారు ఆ టైంలో పండిట్జీ, దేవేందర్జీ మీరు తీసుకోండి టికెట్. అప్పుడు హస్తం గుర్తు లేదు, ఆవు దూడ గుర్తు. మీరు ఆ ఒక గుర్తు చూస్తే చాలు ఓట్లు వచ్చేస్తే మీరు వరి కాకండి అంటే. అప్పుడు కూడా క్రైస్తవ సమాజంలో ఉండేవారు కూడా మా తాతయ్యని కొంచెం మోసం చేయడము, లేదంటే డబ్బులు అటు ఇటు చేయడం వల్ల స్వల్పమైన ఓట్స్ తో ఓడిపోయినాడు. 1600 ఓట్స్ ఏమో, 1500 చేంజ్ ఓట్స్ తో ఆయన ఓడిపోయినాడు. మా చిన్న తాతయ్య గారు చూస్తే పుట్టబాగ రాధాకృష్ణ గారు, ఆయన షాద్నగర్ నుంచి ఎంపీ, శంకరయ్య గారి చేతిలో ఓడిపోయారు. కానీ రాజ్యసభ ఎంపీ ఎన్టీఆర్ గారు ఫస్ట్ ఫోన్ చేసి తాతయ్య గారికి ఇచ్చారు, మీ ఓటమే మాకు విజయం బ్రదర్ అని చెప్పి ఫస్ట్ డైలాగ్ చెప్పి ఫోన్ చేసి ఆయన రాజ్యసభ చేసినారు. చూస్తే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో కూడా పొలిటికల్ మమ్మీ సైడ్ అంతా చూస్తే వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్నారు, ఓ తాతయ్య టీడీపీలో ఉన్నారు. నేను ఇప్పుడు బీజేపీలో. ఇప్పుడు పార్టీలు మా ఇంట్లోనే 3 పార్టీలు కనిపిస్తున్నాయి. అక్కడ పార్టీతో సంబంధం లేదు. నా వ్యక్తిగతం ఏమనిపించింది అంటే అది ఖచ్చితంగా హత్య అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆధారాలు మనకి కంటికి కనిపిస్తున్నాయి కానీ దాన్ని ప్రూవ్ చేయలేకపోతున్నాం. మరి ఇది అని చెప్పి చెప్పలేకపోతున్నాం. దాన్ని చేద్దాము అంటే మాత్రం ఎవరైనా అరెస్ట్ చేస్తున్నారు, ఏదో తొక్కడానికి చూస్తున్నారు. ఏదేమన్నా సరే చట్టము న్యాయం అనేది ఖచ్చితంగా జరిగిస్తుంది, న్యాయం అయితే జరిగిస్తుంది. ఎక్కడ ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా అది బయటకు వస్తుంది అని చెప్పి నాకు విశ్వాసం. సో దాన్ని అనుకున్నాను కనుక నేను చర్చిద్దాము, ఈ యొక్క నా అనుమానాలు ఆయన విషయంలో జరిగింది అన్యాయం ఏమో అని చెప్పి నేను ముందడిగేసి చెప్పడం జరిగింది. అలాగే ఇంకొకటి కూడా మేము విన్నాము ఏంటంటే శ్రీహరి గారు యాక్టర్, ఆయన మీ బాబాయ్ అనేసి విన్నాము. అవునండి. సో ఆయనతో మీకు రిలేషన్ ఎలా ఉంది? రిలేషన్ బాబాయ్తో చాలా మంచిగా ఉండేది. లాస్ట్ వచ్చేసి మొగధీర మూవీ అప్పుడే ఇంట్లో కూర్చొని చాలాసేపు, అప్పట్లో కొత్తగా జబర్దస్త్ అవన్నీ స్టార్ట్ అవుతా ఉన్నాయి. సో అందరు ఆర్టిస్టులు అందరూ ఉంటే చాలాసేపు ఆల్మోస్ట్ 3-4 అవర్స్ మంచిగా హ్యాపీగా చాలా ప్రేమించేటోడు బాబాయ్ మళ్ళీ. ఆయన ఒక మంచి హ్యూమన్ చెప్పాలి అంటే, సేవ చేస్తాడు. ఒక అక్షర ఫౌండేషన్ త్రూ ఆయన్ని విలేజెస్ ని దత్తత తీసుకున్నాడు. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే ఇంటికి వచ్చి హెల్ప్ అడిగితే మాత్రం అతనికి కాదు అనకుండా హెల్ప్ చేసే వ్యక్తి. వాళ్ళు మాకు ఎట్లా అంటే, మా తాతయ్య అంటే మా నాన్నగారు తాతయ్య, అలాగే శ్రీహరి బాబాయ్ వాళ్ళ నాన్నగారు ఇద్దరు ఓన్ బ్రదర్స్, ఒకటే పాలల్లం అనమాట. మా చిన్న తాతయ్య గారి సన్ వచ్చేసి హరిబాబాయ్,
మా తాతయ్యకి సంతానం వచ్చేసి ఓకే. మా డాడీ. వృక్షం ఇప్పుడు ఒకటే మొత్తానికి అయితే బ్రదర్స్ ఇంకా. బ్రదర్స్, ఆ. కజిన్ బ్రదర్స్ చిన్న అనమాట. తాత పెద్ద తాత అంతే. చిన్న తాత పెద్ద తాత అంతే, ఓన్ బ్రదర్స్ వీళ్ళు. ఆ. వీళ్ళిద్దరు కజిన్ బ్రదర్స్ అనమాట. వృక్షం ఒకటే ఏ విధంగా- బ్రాంచెస్. ఓకే. ఏ విధంగా ఉండే మీకు రిలేషన్? రిలేషన్ ఫ్యామిలీ పరంగా చాలా మంచిగా ఉండేది అసలు. ఎప్పుడు ఫోన్ ఇంట్లో చేసిన ఫంక్షన్స్ గిట్లా ఏమన్నా వచ్చేదా? అన్ని ఫంక్షన్స్ కి నేను ఎలక్షన్స్ లో నిలిచినప్పుడు పిన్ని స్వయంగా వచ్చి నా కొడుకుని గెలిపించండి, నా కొడుకు ఓటేయండి. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా మంచిగా మాట్లాడతారు. మా కుటుంబం అంటే వాళ్ళ గౌరవం, వాళ్ళ కుటుంబం అంటే మాకు గౌరవం. దాని తర్వాత ఇప్పుడు కొంచెం బాబాయ్ లాస్ అయిన తర్వాత ఫ్యామిలీ కొంచెం ఎక్కువ వెలుగులో కనిపించట్లేదు, కానీ ఇప్పుడు మళ్ళీ తమ్ముళ్ళు ఇద్దరు ఫీల్డ్లోకి వచ్చినారు. సో అగైన్ మళ్ళీ ఒక రఘుముద్రి వంశం నుంచి ఆ రియల్ స్టార్ వంశం మళ్ళీ ఒక వెలుగుతుంది అని చెప్పి ఆశిస్తున్నాను. సో మీ బ్రదర్స్ మీకు ఎలా ఉంటుంది అంటే మాట్లాడుతుంటారా, కలుస్తుంటారా? యా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కలుస్తుంటాం రెగ్యులర్ గా. యాక్చువల్లీ నా ఒక బర్త్డే వచ్చేసి 12th ఫిబ్రవరి, మనది 11th అనమాట. సో రాత్రి అవ్వగానే మేము విష్ చేసుకుంటాం. నెక్స్ట్ రాత్రి అవ్వగానే 12 అవ్వగానే నాకు విష్ చేస్తుంటాడు. లేదంటే అడ్వాన్స్ అని చెప్తాం, లేదంటే బిలేటెడ్ అని చెప్పేసి. సో ఎప్పుడు మంచిగా కలిసి ఉంటాం, ఫోన్స్ లో దాంట్లో దీంట్లో టచ్ లో ఉంటాం. మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఎప్పుడైనా సరే కుదిరినప్పుడు ఇంటికి వెళ్ళడం, కలవడము, రావడము. ఇక ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటే ఇక రెగ్యులర్ గా కలుస్తూ ఉంటాం. సో ఆ ఫ్యామిలీతో మీకు ఒక మంచి మెమొరీ ఏమన్నా గుర్తుండేది ఏమన్నా షేర్ చేస్తారా? అంటే బాబాయ్ ఉన్నప్పుడే మంచిగా నాకు చాలా ఎక్కువ మెమరీస్ ఉన్నాయి అసలు. అదే అప్పుడు నేను యాక్చువల్గా MLR కాలేజ్లో నేను ప్రెసిడెంట్గా ఉండేది అప్పుడు, మరి లక్ష్మారెడ్డి కాలేజ్ దుందిగల్లో. అప్పుడు ఉన్నప్పుడు బాబాయ్ని చీఫ్ గెస్ట్ గా పిలవడానికి ఇచ్చారా? సో నేను పిలుచుకొని వస్తాను బాబాయ్ని అని చెప్పేసి అన్నాను. సో కాలేజీలో పర్మిషన్ తీసుకున్నాను, ఐల్ గో టు హిమ్ అండ్ ఐల్ బ్రింగ్ హిమ్ అని చెప్పేసి. ఓకే అని చెప్పి నాకు 10 o'clock 11 o'clock పర్మిషన్ ఇచ్చారు. ఇక కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది, కొంచెం తిరుగుదాము, లేదంటే ఫ్రెండ్స్ తో మాట్లాడదాం అని చెప్పేసి అక్కడనే బయటనే ఉండి కొంచెం టైం పాస్ చేసుకుని దాని తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి అందరం ఫ్రెండ్స్ కలిసి ఈవినింగ్ వెళ్ళాం ఇంటికి పిలవడానికి. కాల్ చేసి నేను ఎప్పుడు అంటే 10:30 కాల్ చేసిన, బాబాయ్ నేను దుందిగల్లో ఇక్కడ నుంచి ట్రావెల్ టైం ఒక 1 hour, బాలనగర్ నుంచి అక్కడ ట్రావెల్ టైం 2 hours వస్తాను. సో 12 వస్తాను అంటే లంచ్ చేస్తావా ఇంటికి వచ్చి అన్నారు. లేదు ఇంటికి వెళ్ళి తినేసి వస్తాను. నేను 12-12:30 దాకా ఇంటి దగ్గర ఉన్నాను, కాలేజ్ దగ్గర ఉన్నాను. లేటర్ ఆన్ ఇంటికి 1కి 2కి వచ్చి మెల్లగా వస్తే పవర్ నాప్ వేసుకొని తినేసి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 5:30 6 o'clock రీచ్ అయ్యాను. నేను లుంగి కట్టుకొని ఇంట్లో లాన్ లో ఉయ్యాల పైన రెక్లైనర్ చైర్ పైన కూర్చొని అప్పుడే పైకి వస్తున్నాను. నేను రాగానే ఏం పెట్టి ఆ బాలనగర్ నుంచి నడుచుకొని వస్తున్నావు అని. ఎందుకు బాబాయ్ అంటే పొద్దున 10:30కి వస్తాను, రాత్రి 6 అవుతుంది, నడుచుకొని వచ్చేటప్పుడు ఫాస్ట్ వస్తున్నావు. అందరు నవ్వుతా ఉన్నారు. అప్పుడు అంత జబర్దస్త్ జస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ వచ్చింది, అందరంతా స్టార్స్ అవ్వలేదు, లేదా వాళ్ళు కూడా ఎక్కువ గుర్తుపట్టలేదు. నేను కూడా దాని తర్వాత టీవీలో వచ్చిన ఆ రోజు ఆయన ఉండే ఈయన ఉండే అని చెప్పి నేను రిమెంబర్. ఆ రోజు దాంట్లో ఒక రవి అని చెప్పి ఉంటాడు. సో ఆయనది లెఫ్ట్ హ్యాండ్ అనుకుంటా ఫ్రాక్చర్ ఏదో అయింది. సో అది వేసుకొని ఉన్నాడు అనమాట. మీ ఫ్రెండ్? ఫ్రెండ్ కాదు, జబర్దస్త్ లో ఇప్పుడు మూవీస్ లో అక్కడ అందరు ఉండే, జబర్దస్త్ వీళ్ళు టీం అందరు ఉండే అనమాట. ఈవెంట్ కాదు, జస్ట్ జనరల్ గా చిట్ చాట్ నడుస్తా అని మాట్లాడుతా ఉన్నారు. జబర్దస్త్ అప్పుడు జస్ట్ అవుట్ వచ్చింది అంతే, ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్. వీళ్ళందరూ మరి బాబాయ్ దగ్గరికి ఎందుకు వచ్చారో తెలియదు. మేబీ షూటింగ్ గురించి లేదంటే రైటింగ్ అది పిలిపించుకున్నాడో తెలియదు. చాలా మందికి అంటే అందరికి కలిసి ఎంటర్టైన్మెంట్ అంటే చిట్ చాట్ చేసుకుని ఫన్ కొంచెంసేపు టైం స్పెండ్ చేయడానికి కూడా పిలుస్తూ సపోర్ట్ ఇవ్వడానికి, లేదంటే డిన్నర్ చేసుకుని వెళ్ళండి ఇంటికి కలిసి ఫ్రీగా ఉన్నాం. సో అందరు ఉండే అనమాట. అప్పుడు ఏదో జోక్ చెప్పండి నవ్వుపియండి అన్న కొడుకు వచ్చిండు అని అన్నారు. అంటే ఏదో జోక్ చేస్తున్నారు అన్ని జబర్దస్త్ జోక్స్. ఇప్పుడంటే కొంచెం అది పంచ్ అవుతుంది, ఆ క్లమ్జినెస్ నాకు అర్థం కాదు, నవ్వాలా వద్దా అని చెప్పి నవ్వుతా ఉన్నా, నేను చూస్తా ఉన్నాను. ఇంతలో మగధీర డమ్మీ కత్తులు ఉండే, అన్ని పర్సన్ రా అనగానే అంత మరిచారు, అన్ని డమ్మీ ఫైటింగ్ కత్తులు ఏవో ఉన్నాయి. తీసాను రవి అనేదానికి అది చేతికి అది వేసుకున్నట్టు, అరే నీ చెయ్యట్లో పని చేయదు కదా అని చెప్పి కత్తి తీసి నరుకుతాను అని చెప్పి జస్ట్ ఫన్ చేస్తా ఉండే అనమాట. సార్ వద్దన్నా అట్లా కాదని, అది ఎట్లా పనికిరాదు కదా నరికేసాం దాన్ని అని చెప్పేసి అంటే అందరు ఫన్ చేస్తున్నారు. సో నవ్వి అట్లా చిట్ చాట్ చేసి 3-4 hours మంచిగా, దాని తర్వాత అందరికి భోజనాలు అరేంజ్ చేసి అందరం తినేసి అక్కడి నుంచి వస్తా అన్నారు. అప్పటికే చాలా వీక్ అయిపోయినారు బాబాయ్. ఇంకా నెక్స్ట్ టైం ఇక మళ్ళీ యూఎస్ఏలో షూటింగ్ ఉంది, నేను రాలేనన్నారు. ఇట్స్ ఓకే బాబాయ్ అని, సరే ఇంటికి రా మరి మాట్లాడదాం అన్నాడు. ఇంటికి వెళ్ళాను. బ్రహ్మానందం గారికి ఫోన్ చేశారు, ఇట్లా అన్న కొడుకు MLR కాలేజ్లో చదువుతున్నాడు, అడిగినాడు ఇట్లా గెస్ట్గా నన్ను రమ్మని, నాకేమో షూటింగ్ అక్కడ ఉంది, సో
మీరు మీరేమన్నా ఫ్రీ వెళ్తారా? ఉంటే మీరు వెళ్ళగలుగుతారా అన్నాడు. దాంట్లో ఏమన్నా డేట్స్ చూసుకొని చెప్తా అన్నాడు. ఇంతలో మా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటాడు అనమాట. అతనికి అప్పుడు ఆరెంజ్ మూవీ వచ్చింది. అవును. రామ్ చరణ్ గారు అంటే ఫుల్ ఇష్టం. అడుగు బాబాయ్ అడుగు రామ్ చరణ్ గారు. ఆ. అంటే అందరినీ తీసుకోపోతావు అలా, నువ్వు ఒకరు కాకపోతే ఒకరు పేరు ఆ. చెప్తున్నావు. సరే సరే అడుగుతా అని చెప్పి ఆయనకు ఫోన్ చేసినాడు. కానీ ఎప్పుడున్నా సరే చాలా జోయల్ గా, చాలా మంచిగా, అసలు ఫ్రెండ్లీగా. ఆయన కూడా, నేను పెట్ లవర్, నేను యానిమల్ లవర్, ఆయన కూడా చాలా పెట్ లవర్. డాగ్స్ ఉంటుండే ఇంట్లో, వాటితో ఆడుకోవడం కానీ, లేదంటే మేము ఇంట్లో పిల్లలందరం ఆడుకోవడం కానీ. ఈ బాబాయ్ ఉన్నాడంటే ఫుల్ సందడి ఉంటుంది ఇల్లంతా. ఇప్పుడంతా బోసిపోయినట్టుంది, చాలా అంటే వెలితి కనిపిస్తుంది. అని బాబాయ్ ఉంటే మాత్రం మార్నింగ్ 4 వరకు కూడా సౌండ్స్ రోడ్ పైన వినిపించేటివి. అట్లా ఫన్ చేసేవాడు. అంటే ఆ వాళ్ళు నవ్విస్తుండే, బాబాయ్ నవ్విస్తుండే. ఆ ఎంటర్టైనింగ్ బాగుంటుండే, ఆ బాండింగ్ చాలా బాగుంటుండే. లేటర్ ఆన్ లాస్ట్ కలిసింది అంటే కాలేజ్ ఫంక్షన్కి వస్తా అన్నాడు. ఆ రోజు అంత సెలైన్స్ ఇవన్నీ క్యాప్స్ అన్ని పెట్టుకున్నాడు. చాలా వీక్ అయిపోయినాడు మనిషి. లాస్ట్ అండ్ ఫైనల్, వద్దులే బాబాయ్ మీరు రెస్ట్ తీసుకోండి, నో ప్రాబ్లం. లేదు 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 అంటే లక్ష్మారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. ఇప్పుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారు. సో లక్ష్మారెడ్డి గారు ఎప్పటి నుంచో మా తాతయ్య గారికి, అర్జున్ రావు గారికి ఆయన మంచి ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్స్. మా ఇంటి పక్కన స్కూల్ ఉంటుండే, సెయింట్ మార్టిన్ స్కూల్. సో అప్పటి నుంచి ఫ్రెండ్షిప్ అనమాట. సో లేదు ఇట్లా రాజు కూడా రమ్మన్నాడు అని చెప్పేసి అన్నాడు. లేదులే బాబాయ్ మీకు అవుతేనే రండి, లేదంటే లేదు అని చెప్పేసి అన్నాడు. దట్ ఈస్ ద లాస్ట్ మూమెంట్ ఇంకా బాబాయ్తో నేను. దాని తర్వాత ఇంకా నేను ఎక్కడన్నా అవుట్ ఆఫ్ ఉన్నప్పుడు టీవీలో చూసి వెంటనే హైదరాబాద్కి రావడం, హైదరాబాద్ నుంచి వెంటనే హుటాహుటి ఇంటి దగ్గరికి వెళ్తే ఇసుకేస్తే జారినంత జనము, కోలాటము, అసలు కోలాటం అంటే జన సముద్రము, అంత హడావిడి. చాలా మంది పాడేశారు. 2 తెలుగు రాష్ట్ర ప్రజలు చాలా ఏడ్చారు. చాలా అంటే చాలా ఫోన్ చేసుకున్నారు ఆయన. ఆ వ్యక్తి లేడు అంటే కొంతమంది నమ్మలేదు అసలు. ఆ లోపల ఉన్నప్పుడు శ్రీహరి గారిని ఒకసారి చూసి నేను వెళ్ళిపోతాను, చూపిస్తారా చూపియరా అని. చూపించలేదు, పోలీసులు లాక్కెళ్ళిపోతున్నారు. రాయి తీసుకుని ఎత్తి కొట్టేసుకున్నాడు ఆయన్ని. నేను చూసి వెళ్ళేందు అంటే అంత ప్రాణంగా అభిమానించే జనాన్ని సంపాదించుకున్నాడు. చాలా ఇంటి మనిషిలాగా ఓన్ చేసుకున్నారు కాబట్టి అది చాలా అసలు ఇంటి మనిషిలాగా ఓన్ చేసుకున్నారు. ఎక్కడ ఆయన గురించి నేను ఎప్పుడు నెగటివ్, ఎప్పుడు ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుందో సరే, అరే మీ బాబాయ్ ఇట్లరా, మీ బాబాయ్ అట్లరా, ఎవరు నా ఫ్రెండ్ మాట్లాడింది లేదు, లేదంటే ఎక్కడికి వెళ్ళినా సరే అరే ఆయన మంచి యాక్టర్ కూడా మంచి హ్యూమన్ బీయింగ్. ఫస్ట్ ఎవరైనా సాయం అడిగితే ఆయనకు చేస్తాడు, ఇది అది మంచిదే విన్నాను. సో నా దాంట్లో ఎక్కువ మెమరీస్ అంటే చిన్నప్పటి నుంచి కలిసి ట్రావెల్ చేసిందంతా ఒకటైతే, లాస్ట్ మూమెంట్ కలిసింది మాత్రం ఒక విషాదం అని చెప్పాలి. అనుకోకుండా జరిగిపోయింది. అది అయిపోయిన తర్వాత నుంచి మేము కూడా కొంచెం బయటికి రావడం కూడా టైం పట్టింది. సడన్ గా షాక్ లోకి వెళ్ళి తర్వాత ఇట్ టుక్ టైం అనమాట. ఇంకా లాస్ట్ ఒకటే క్వశ్చన్ ఫైనల్ గా. సో ఇప్పుడు బయట ఉన్న టాక్ ఏంటంటే బీజేపీ వచ్చేసి నిజంగా హిందువులకే సపోర్టే ఉంటుంది, మిగతా రిలీజన్కి ఎవరికి సపోర్ట్ ఉండదు అని చెప్పేసి అంటారు కదా. సో అట్లా అనుకునే వాళ్ళకి మీరేం చెప్పాలి? నేను ముందు నుంచి చెప్తున్నాను, ఎవరు ఒపీనియన్ వాళ్ళది. ఇప్పుడు ఖచ్చితంగా క్రిస్టియన్ అనేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నమ్ముతాడు బీజేపీ హిందూ పార్టీ అనేసి, డౌట్ లేదు. ముస్లిం మాక్సిమం నమ్ముతారు, ముస్లిమ్స్ కూడా ఇట్స్ అని హిందూ పార్టీ అనేసి. బీయింగ్ ఏ హిందూ పార్టీ ఆర్ క్రిస్టియన్ పార్టీ ఆర్ ఎనీ పార్టీ, ఇప్పుడు న్యాయం జరిగిస్తుంది అంటే ఆ పార్టీ ఏదైనా కానీ పార్టీతో సంబంధం లేదు. అన్యాయం జరుగుతుందంటే అది బీజేపీ అని వైసీపీ. ఇప్పుడు చూస్తే వైసీపీ అధినేత చూస్తే హీ రీడ్ ఇస్ బైబిల్. వాళ్ళ అమ్మగారు వచ్చేసి బైబిల్ ప్రీచ్ చేస్తుంది, వాళ్ళ చెల్లి గారు వాళ్ళ బావగారు బైబిల్ ప్రీచ్ చేస్తుంది. అది క్రిస్టియన్ పార్టీ అని చెప్పగలుగుతాం మనము. ఎందుకంటే ఆయన మొక్కులు తీర్చుకునేది తిరుపతికి వెళ్ళి తీర్చుకుంటుంటారు, చేసేది అంతా సెక్యులర్ గా ఉంటుంది. వ్యక్తిగతం వాళ్ళ ఇంట్లో ప్రేయర్ చేసుకుంటాడు, బైబిల్ చదువుకుంటాడు, ఆయన వ్యక్తిగతం. అది బయటకు వచ్చినప్పుడు సమాజంలో ఉన్నప్పుడు నువ్వు హారతి తీసుకుంటాడు, బొట్టు పెట్టించుకుంటాడు, అన్నీ ఉంటది. మోడీ గారు కూడా బైబిల్ ఇస్తే బైబిల్ తీసుకున్నారు, ఖురాన్ ఇస్తే ఖురాన్ తీసుకున్నారు. ఇప్పుడు బీయింగ్ ఇన్ ఖచ్చితంగా హిందూ పార్టీ అంటే ఇవన్నీ కూడా చేయొద్దు. ఏదో ప్రజల్ని మభ్య పెట్టడానికి చేస్తున్నాడే అనుకుందాం, లేదంటే రాజకీయంగా ఓట్ల కోసమే అనుకుందాం. చేసేది ఆయన ఏం చేస్తున్నా మనకు అనవసరము, వీళ్ళు ఏమనుకుంటున్నా మనకు అనవసరం. నేను లోపల ఉన్నాను కనుక నాకు తెలుసు బీజేపీ అనేది సెక్యులర్ పార్టీ. జనరల్ గా అంటే ఉంటది, ఎక్కువ మంది హైందత్వం కలిగిన వాళ్ళు హిందూస్ కనిపిస్తారు దాంట్లో. క్రిస్టియన్ లీడర్స్, ముస్లిం లీడర్స్, సర్దార్జీస్ కానీ తక్కువ కనిపిస్తారు, జైన్స్ కానీ వీళ్ళందరూ. సో మెజారిటీ ఆఫ్ ద లీడర్షిప్ ఇన్ బీజేపీ ఆర్ హిందూస్. సో అది బయటకి ఎట్లా కనిపిస్తుంది, హిందూ పార్టీ అంటే మెజారిటీ ఎక్కడ ఉంటే దాని తగ్గట్టుగా వాళ్ళు కేటగిరీ చేసారు అంతే. ఇప్పుడు మెయిన్ థింగ్ ఎక్కడికి వెళ్ళినా సరే ఏమైంది అంటే, ఇప్పుడు దుబాయ్కి వెళ్తే
ఒక్క మలయాళం అతను ఉన్నాడంటే అక్కడ మొత్తం మల్లు గ్యాంగ్ అనిపిస్తుంది మొత్తం. ఓకే మావాడు 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 ఆ. మావాడు మావాడు లాగేస్తా ఉంటారు. ఓకే ఒక్క వేరే వాళ్ళు కనిపించినారు అంటే ఆ మావులు 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 ఓకే. మావులు. సో ఇక్కడ కూడా ఏమైంది అంటే ఒక్క అధినేత ఒక ఎవరైతే హిందూ ఉన్నారో ఈ మా కులమోడు మా మతమోడు వీళ్ళు వాళ్ళందరినీ టీం ని జమ చేసుకున్నారు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మన దేశంలో 100% లో 70% హిందువులు ఉన్నారు కాబట్టి ఉమ్, సో వాళ్ళకి సపోర్టివ్ గా ఉండడం కోసం 70% లా కొందరిని పిన్ చేసుకుంటారు. ఉమ్, మిగతా రిలీజన్ వచ్చేసి క్రిస్టియన్ వచ్చి ఒక 20% 10% ఉంటారు. ఉమ్. సో ఆ విధంగా 10% మంది సేవ్ అయ్యేంత వరకు అట్లా ఆ విధంగా తీసుకున్నారు అంతే కదా. అదే పిక్ చేసుకున్నారు. అంతే. కాకపోతే బీజేపీ అయితే ఖచ్చితంగా హిందూస్ కి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఎక్కడ చేయరు. ఆ. ఏ పార్టీ చేస్తారు అసలు? బీజేపీయే కానివ్వండి ఏ పార్టీ కూడా మేము హిందువులకే చేస్తాము మేము క్రిస్టియన్లకే చేస్తాము ఎక్కడ ఉండదు. ఆ. మా దగ్గర మా కాన్స్టిట్యున్సీలో ఉన్న బీజేపీ లీడర్స్ అందరూ హైందవులే. ఆ. మాల కూడా వేసుకున్నారు కొన్నిసార్లు. మా చర్చిలో ఆ. యానివర్సరీ ఫంక్షన్ లేదంటే క్రిస్మస్ ఈవెంట్స్ ఏమైతే ఉంటాయి సెమీ క్రిస్మస్ అప్పుడు ఇన్వైట్ చేశాను. ప్రోటోకాల్ Okay. ప్రకారంగా ఐ నీడ్ టు ఇన్వైట్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ జోనల్ ప్రెసిడెంట్ లేదంటే ఇన్ఛార్జ్లు ఎవరైతే అందరికి ఇన్విటేషన్ ఇచ్చాను. అండ్ మోస్ట్లీ క్రిస్టియన్ వింగ్ అందరికి కూడా మా మైనారిటీ మోర్చా అందరికి కూడా పంపించాను. Okay. క్రిస్టియన్ వింగ్ లో 2-3 వచ్చారు. రిమైనింగ్ ఆల్ హిందూస్ కేమ్ టు మై చర్చ్. ఓకే. అందరూ ఎందుకంటే మన కేటగిరీ తక్కువ ఉన్నది అనేసి ఆ విధంగా చేశారు. క్రిస్టియన్స్ మా మైనారిటీ మోర్చాలో ఉన్న క్రిస్టియన్స్ అందరూ ఇన్విటేషన్ ఇచ్చాను. 1-2 వచ్చారు దాంట్లో ఆ. క్రిస్టియన్స్. ఓకే మాక్సిమం ఒక 20 మెంబర్స్ కి ఇన్విటేషన్ ఇస్తే 15 మెంబర్స్ మొత్తం అంతా హిందూసే వచ్చినారు. ఓకే. దాంట్లో ఇంకా మాల వేసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ. లేదన్నా చర్చ్ అయితే ఏదైతుందన్నా మనసు మంచిగా ఉంటుంది వాళ్ళు నా పూజ నేను ఇట్లా చేసుకుంటా నువ్వు పిలిచినా వచ్చినా Correct. కాకపోతే ఏం తినను గినను మాంసం హింస ఏం ముట్టుకో Correct. 2 నిమిషాలు ఉండేసి వెళ్తా. కానీ మంచితనంతో అయితే అంతే. అడిగేసినారు అవును. లోపలికి. యాక్చువల్గా అయితే నిష్టగా ఉంటారు. మాల అవును. వేసుకున్నట్టే చర్చిలో అడుగు పెట్టొద్దు ఎవరిని తాకొద్దు ఇది. కానీ ఆయన అట్లా కాదు మానవత్వంతో అన్నా నేను వస్తాను అవును. దూరంకి వెళ్ళి దండం పెడతాను నేను కొద్దిసేపు ఉంటాను నువ్వు పిలిచినందు వెళ్ళిపోతాను ఉమ్. భోజనం అవన్నీ నన్ను ఎంత తొందర చేయకండి. ఐ వాజ్ సో హ్యాపీ అసలు ఐ వాజ్ అంతే. షాక్. అరే మన టీం అందరు వస్తారేమో క్రిస్టియన్స్ అనుకుంటే దానికంటే మించి వీళ్ళే వచ్చినారు అవును. అందరూ. హ్యాపీ ఫీల్ అయినా నేను వాళ్ళకి స్పీచ్ ఇచ్చాను మాట్లాడాను. సో అందరం కలిసిమెలిసి ఉంటాము. ఎప్పుడైనా సరే వాళ్ళ ఈవెంట్స్ ఉంటే నేను హాజరవుతుంటాను మా ఈవెంట్స్కి వాళ్ళని పిలుస్తుంటాను. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. అంతే. చర్చికి వచ్చినప్పుడు ఆయన మాలేసుకున్నాను నువ్వు చికెన్ తిను మటన్ తిను అని చెప్పి నేను ఫోర్స్ చేస్తే రాంగ్ అది. అవును. ఇప్పుడు నేను వాళ్ళ గుడి ఫంక్షన్ కి నన్ను పిలుస్తాను బొట్టు పెట్టుకోలేంటి కొబ్బరిగా ప్రసాదం ఇవి అంటే నాకు కొన్ని ఉంటాయి నాకు అవును. కట్టుబాటు. అవును. నన్ను వాళ్ళు ఫోర్స్ చేయరు నేను వాళ్ళని అంతే. ఫోర్స్ చేయను. రమ్మన్నా వచ్చినాం చలో కలిసినాం. మ్యూచువల్ మానవత్వం ఉంటే సార్ అంతా హ్యాపీనెస్ ఉంటది. అవును. అక్కడ ఎక్కడ ఏ గొడవ ఉండదు చిచ్చు అవును. ఉండదు ఏది ఉండదు. నువ్వు మనిషిని మనిషిలాగా చూసి మనిషిని మనిషిలాగా ప్రేమిస్తే మాత్రం ఎక్కడైనా సరే ఏ జాలి గొడవ ఉండదు. దయ కరుణ ఇవన్నీ చాలా కరువు అయిపోతున్నాయి. అవును. ఎవరు చూడు ఈర్ష్యలు పగలు పంతాలు ఏదైనా చిన్న మాటనా సరే చంపేసే అంత కోపాలు తెచ్చుకోవడాలు. అవును. దీనివల్ల సమాజం మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. అందరిని డిస్టర్బ్ చేసేస్తున్నారు. అట్లాంటిది వద్దు. నాకు సందేశం ఒకటే ఏంటి అంటే మనిషిని మనిషిలా ప్రేమిస్తే చాలు. అంతే. వాళ్ళని నువ్వు వాళ్ళ కష్టాన్ని నువ్వు ఆదుకోకుండా పర్లేదు కానీ నువ్వు కించపరచకు. అంతే. వాళ్ళని వాళ్ళగా చూడు అంతే. అంతే. నువ్వు మనిషిని ఎక్కువగా ప్రేమించడం కంటే కుక్కన పిల్లియో కనిపిస్తే మాత్రం దాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు. ఆ. అదే కుక్క ఏమైనా కరిచింది అనుకో రాయి పెట్టి కొడుతుందని. అదే కుక్క నీ కారు మీదనో నీ మీదనో ఎక్కడో వచ్చి ఏదైనా మూత్రం పోసి ఇట్లాంటివి చేసింది అనుకో హెయ్యి అంటావు. అవును. లేదు అది ఏమైనా 1-2 ఏమైనా ఇంటి గేట్ ముందు చేసినా పంపించేస్తాను. అలాగే. లేదు అంటే మాత్రం అది ఏం చేయకుండా అక్కడ తోకాడించుకుంటూ తిరుగుతుంటే దానికి అన్నం పెడతావు అంతే. బిస్కెట్ పెడతావు. కుక్కల్ని ప్రేమిస్తున్నాను కానీ మనిషిని మనిషిని ప్రేమించు. ప్రేమించట్లేకపోతే. పిల్లల్ని ప్రేమిస్తున్నావు. మనిషిని కొంతమంది అంటారు మనుషుల కంటే కుక్కలు చాలా విశ్వాసం ఆ. సార్. నువ్వు 4 రోజులు కుక్కకి అన్నం పెట్టకు. రోజు కనిపించినప్పుడు దాన్ని కొట్టు. అవును. అది విశ్వాసం చూపిస్తుంది. అక్కడ చూసి నేను కరుస్తాను నేను కలుస్తుంది. చూస్తాను. అంతే. విశ్వాసం మనిషికి నువ్వు చూపిస్తే వాళ్ళు కూడా నీకు అంతే. ఈక్వల్ చూపిస్తారు. ఎవ్రీ మనం యాక్షన్ ఏదిస్తే అదే వస్తుంది. అది న్యూటన్స్ లా ప్రకారం ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అవును. నువ్వు బాల్ ని గట్టి గోడకేసి కొడితే అది గట్టి నీకే అవును. వస్తుంది. మెల్ల కిందకి వదిలేస్తే మెల్ల కిందకి వెళ్ళిపోయి ఆగిపోతుంది. నీవు ఎంత ఫోర్స్ గా యాక్షన్ చేస్తావు అంత ఫోర్స్ గా నీకు అవును. రియాక్షన్ వస్తుంది. నువ్వు ఎంత ప్రేమిస్తావు నీకు అంత ప్రేమ వస్తుంది. ఎంత అవును. మానవత్వం చెప్తావు అంత మానవత్వం వస్తుంది. నేను చంపుతా నేను కొడతా తిడతాను అంటే వీడు కూడా ఏం చేస్తాడు నన్ను అదే కొడతావారా అదే నేను మాట్లాడు. కూడా చూపిస్తాను నాకేం తక్కువ అంతే. నేను కూడా నువ్వు సింగిల్ కొట్లాడదావా గ్యాంగ్ కొట్లాడదావా ఆబ్వియస్లీ అంతే. వీడు కూడా దాటికి దిగుతాడు. అంతే. నేను చెప్పొచ్చేదంటే మానవత్వంగా ప్రేమతో మంచిగా సమానత్వంతో వెళ్తే మాత్రం ఎక్కడ ఈ కులము మతము తీసుకురాకపోతే మాత్రం ఎక్కడే గొడవలు ఉండదు ఏ ప్రాబ్లం ఉండదు. Oh, yes. అంతా సాఫీగా జరిగిపోతుంది అసలు. Thank you అన్న. థ్యాంక్ యూ.